నమస్తే అండి. 1968 అక్టోబర్ యువ మంత్లీ మ్యాగజైన్‌లో ఒక సంక్షిప్త నవల ఇది. పాంచ్ దేవ్ రాసిన అపరాధ పరిశోధన లాంటిదే అని చెప్పొచ్చు మనం. అలాంటి కథ ఇది. సో, స్టార్ట్ చేద్దాం. దీని పేరు 'సాలగ్రామ రహస్యం'. కొత్తగా రచనా వ్యాసంగంలోకి దిగిన వంగ రచయితల్లో నగేంద్రనాథుడికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అతను నవలా రచనలో కేవలం ఊహాకల్పనల మీద ఆధారపడడు. తాను విన్న, చూసిన వాస్తవ విషయాల మీద ఆధారపడే అతను నవలల్లో సంఘటనలను, పాత్రలను సృష్టిస్తూ ఉంటాడు. ఇప్పుడు అతడు ఒక కొత్త నవల రాయాలి అనే సంకల్పంతో ఉన్నాడు. దానికి అవసరమైన కథావస్తువు కోసం నగేంద్రనాథుడు వారం రోజులుగా ప్రతి రాత్రి 2 జాముల వరకు కలకత్తా నగరంలో వీధులన్నీ తిరుగుతున్నాడు. అలా ఒకనాటి రాత్రి దాదాపు 12 గంటల వేళ అతను బారాబజార్ పక్కన ఉన్న వంశతలా గల్లీ వెంటపోతూ ఒక వ్యక్తిని చూసి కొంచెం ఆశ్చర్యపడ్డాడు. నగేంద్రనాథుడి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి మామూలు ద్వారపాలకులు అంటే దర్వాన్లు ధరించే దుస్తులు ధరించున్నాడు. అతని తల మీద పెద్ద పగిడి ఉంది. అంగర్ఖా ధరించాడు. ఇవి అందరూ దర్వాన్లు ధరించేవే. కానీ అతని బవిరిగడ్డం ఏదో పెట్టుడు గడ్డంలాగా, మాయగడ్డంలాగా అనిపించింది నగేంద్రనాథుడికి. అందువల్లనే అతను కొంత ఆశ్చర్యపోయాడు. ఆ బవిరిగడ్డం వాడికి 60 ఏళ్ల వయసు ఉంటుంది. అతను అటూ ఇటూ తిరిగి చూస్తూ నడిచే ధోరణి వల్ల అతనికి ఆ ప్రాంతం కొత్త అని తోస్తోంది. పైగా ఆ ప్రాంతాల అతడెవరికోసమో వెతుకుతున్నట్టు గోడల కింద చీకటి నీడల్లోకి గుచ్చి చూస్తున్నాడు. నగేంద్రనాథుడు తన పని మీద తాను పోతున్నవాడిలా నటిస్తూ ఆ వ్యక్తిని సమీపించాడు. బవిరిగడ్డం వాడు అతను తన సమీపానికి రాగానే ఏదో సంశయిస్తున్న వాడిలాగా గొంతుపెట్టి, రాణిగల్లి ఎక్కడో మీకు తెలుసా అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే నగేంద్రనాథుడు ఆగి, తెలుసు, కానీ చెప్పినంత మాత్రాన మీరు అక్కడికి చేరలేరు. అటే పోతున్నాను రండి అంటూ ముందుకు నడవసాగాడు. ఈసారి నగేంద్రుడు ఆ వ్యక్తిని దగ్గరలోనే ఉండి నఖశిఖ పర్యంతరం పరీక్షించి చూశాడు. అతను దర్వాన్ వేషధారే, కానీ దర్వాన్ కాదు అని అతనికి దృఢమైన అభిప్రాయం కలిగింది. అతడేదో ఉత్తర హిందుస్థానం వాడిలాగా ఉన్నాడు. చొక్కా జేబుని చేతిలో పట్టుకున్న తీరు చూస్తూ ఉంటే అందులో ఏదో అమూల్యమైన వస్తువు ఉన్నది అనే అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. అతడు నగేంద్రుడి వెనక్క కొంచెం దూరంగా రాసాగాడు. రాణిగల్లి ఇంత రాత్రివేళ పెద్ద మనుషులైన వాళ్ళు తిరిగే చోటు కాదు అని నగేంద్రుడికి తెలుసు. ఆ కారణంగా అతను ఈ బవిరిగడ్డం పెద్ద మనిషి మీద కన్నుంచాలి అని నిశ్చయించుకున్నాడు. 4-5 నిమిషాల తర్వాత రాణిగల్లి చేరగానే నగేంద్రుడు ఆగి, అయ్యా, ఇదే రాణిగల్లి అని చెప్పాడు. కానీ ఆ బవిరిగడ్డం వాడు ఎడంవైపునున్న ఆ గల్లీలోకి పోక అప్పటి వరకు నడుస్తున్న బారాబజారు వెంట చకచకా ముందుకు పోతున్నాడు. అతని ప్రవర్తనకు నగేంద్రుడు ఆశ్చర్యపడి, అయ్యా, గల్లీలోకి పోక అలా వీధి వెంటే నడుస్తున్నారే అని ప్రశ్నించాడు. అవసరం లేదు అంటూ బవిరిగడ్డం వాడు మరింత వేగంగా నడవసాగాడు. దాంతో నగేంద్రుడికి అతని మీద అనుమానం అధికమై అతడెక్కడికి పోతాడో చూడాలన్న కుతూహలం కొద్దీ కొంచెం వెనగ్గా అతన్ని అనుసరించి నడవసాగాడు. బవిరిగడ్డం వాడు పోయి ధర్మాహాట్ ప్రాంతాన్ని సమీపించాడు. అక్కడ ఒక అడ్డరోడ్డు మూల తిరుగున 3 టాంగాలు నిలబడి ఉన్నాయి. బవిరిగడ్డం వాడు ఆ టాంగాల్లో ఒకదాన్ని సమీపించి టాంగావాడితో ఏదో మాట్లాడి టాంగాలో ఎక్కి కూర్చున్నాడు. టాంగా బయలుదేరింది. నగేంద్రుడు వేగంగా ఆ ప్రదేశాన్ని చేరి అక్కడున్న మరొక టాంగాలో ఎక్కి కూర్చుని టాంగావాడితో, అదుగో ఆ ముందు పోతున్న టాంగా వెనకనే పోవాలి. ఆ టాంగా మన దృష్టి నుంచి తప్పించుకోపోకుండా చూడు, నీకు మంచి బహుమానం ఇస్తాను అని చెప్పాడు. ముందు పోతున్న టాంగా అటూ ఇటూ 4 వీధులు తిరిగి చివరకు బయలుదేరిన చోటుకే వచ్చింది. నగేంద్రుడి టాంగావాడు బండి ఆపుతూ, హుజూర్, మనం బయలుదేరిన చోటుకే వచ్చాం అన్నాడు. నగేంద్రుడు బండి దిగి బవిరిగడ్డం వాడు ఎక్కిన టాంగా కొంచెం దూరంలో ఆగి ఉండడం చూసి దాన్ని సమీపించి లోపలికి తొంగి చూశాడు. లోపల ఎవ్వరు లేరు. నగేంద్రుడు నిశ్చేష్టుడైపోయి మరొకసారి బండిలోకి చూసి టాంగావాడిని, నీ బండిలో ఎక్కిన మనిషి ఎక్కడ దిగిపోయాడు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు టాంగావాడు కోపంగా. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పోలీస్ అన్నాడు నగేంద్రనాథ్ అధికార స్వరంతో. టాంగావాడు ఆ జవాబుతో అదిరిపోయి, హుజూర్, ఆ మనిషి అసలు టాంగా ఎక్కలేదు అని చెప్పాడు. టాంగా ఎక్కనేలేదా అన్నాడు నగేంద్రుడు ఆశ్చర్యంగా. అవును హుజూర్, అతను నా దగ్గరికి వచ్చి తననెవరో దుర్మార్గుడు వెన్నంటి వస్తున్నాడని, కనుక తానిచ్చే 2 రూపాయలు తీసుకుని ఖాళీ బండిని 4 వీధులు తిప్పి ఇక్కడికే తీసుకురమ్మన్నాడు. ఈ లోపల తనకేదో చిన్న పని ఉందని ఆ పని చూసుకుని ఇక్కడికి తిరిగి వచ్చి టాంగా కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పాడు. తర్వాత మరెక్కడికో పోవాల్సి ఉందన్నాడు. ఈ మాటలు చెప్పి 2 రూపాయలు నాకిచ్చి టాంగాలో వెనక నుంచి ఎక్కి ముందు భాగం నుంచి దిగి చీకట్లో ఎటో వెళ్ళిపోయాడు అని చెప్పాడు టాంగావాడు.
ఇందులో ఏదో గొప్ప నిగూఢ రహస్యం ఉన్నదని నాగేంద్రుడు భావించాడు. అతను ఇంతకుముందు మొదటిసారిగా ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ 3 టాంగాలు నిలిచి ఉన్నాయి. వాటిలో ఒకటి తను, రెండవ దానిని బవిరిగడ్డం వాడు ఉపయోగించుకున్నారు. కానీ 3వ టాంగా ఎటుపోయినట్టు? ఈ ప్రశ్న మనసులో మెదలగానే నగేంద్రుడు టాంగావాణ్ణి ఆ 3వ గురించి అడిగాడు. వాడు కిరాయి దొరికితే వెళ్ళి ఉంటాడు హుజూర్ అన్నాడు టాంగావాడు. నగేంద్రుడు ఒక క్షణకాలం ఆలోచించి, ఒరే నీలా అంతరు పట్టుకుని ఒకసారి నా వెంటరా, అలా రాణి గల్లీలోకి ఒకసారి వెళ్ళొద్దాం అన్నాడు. టాంగావాడు బండి నుంచి వేలాడుతున్న లాంతరు తీసుకుని నగేంద్రుడి వెంట బయలుదేరాడు. వాళ్ళు రాణి గల్లీ చేరి గల్లీ వెంట ఓ 100 అడుగులు దూరం పోయేసరికి ముందు నడుస్తున్న టాంగావాడు అదిరిపడి, అయ్యా ఇదేమిటి అంటూ అరిచి లాంతరును కిందికి దించాడు. నగేంద్రుడు గబగబా 2 అడుగులు ముందుకు వేసి లాంతరు వెలుగులో రక్తసిక్తమై పడి ఉన్న మానవ ఆకారాన్ని ఒకదాన్ని చూశాడు. బాగా పరీక్షించి చూసిన మీదట ఆ మరణించిన వ్యక్తి తానెవరి కోసమైతే వెతుకుతున్నాడో అతనే అని నగేంద్రుడికి తెలిసిపోయింది. అతని గుండెల్లో ఎవరో కత్తితో బలంగా పొడిచారు. నగేంద్రుడు చప్పున గలీలోంచి పెద్ద వీధిలోకి వచ్చి గస్తీ పోలీసులు ఎవరైనా కనబడతారేమో అని చూసేంతలో 2 పోలీసులు అటకేసి రావడం కంటపడింది. నగేంద్రుడు వాళ్ళని త్వరగా రమ్మని కేకవేసి గలీలో హతుడైన వ్యక్తి దగ్గరకు తీసుకుపోయాడు. శవాన్ని చూసి పోలీసులో ఒకడు ఠాణాకు పరిగెత్తాడు. పావుగంట గడిచి గడవకముందే ఇన్స్పెక్టర్ 4-5 పోలీసులతో అక్కడికి వచ్చి శవాన్ని ఠాణాకు పంపించి టాంగావాడిని, నగేంద్రుణ్ణి వెంట పిలుచుకుని పోయి వారి పేరు నమోదు చేసుకుని తెల్లవారి పిలుపు వస్తుంది అని చెప్పి పంపేశాడు. మర్నాటి ఉదయం 8 గంటల వేళ నగేంద్రుడు ఇంటి వరండాలో కూర్చుని పత్రికలు చదువుకుంటుండగా ఓ 45 ఏళ్ల వ్యక్తి, ఆజానుబాహు బలిష్ఠుడు అయినవాడు అతన్ని సమీపించి నమస్కారం చేస్తూ, తమరేనా నగేంద్రనాథ్? నేను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్ను అన్నాడు. నగేంద్రుడు కుర్చీలో నుంచి లేచి అక్షయ్ కుమార్ని ఆహ్వానిస్తూ, తమ పేరు లోగడే విని ఉన్నాను, దయచేయండి ఇలా ఈ కుర్చీలో కూర్చోండి అన్నాడు. అక్షయ్ కుమార్ కుర్చీలో కూర్చుని, తమ పేరు నేను విన్నాను, తమ నవలలు 1-2 చదివాను కూడా. ప్రస్తుతం నేను వచ్చిన పని రాత్రి రాణిగల్లీలో జరిగిన హత్య గురించి తమతో మాట్లాడేందుకు అన్నాడు. నేను చూసిందంతా వివరంగా మీకు చెప్తాను, కానీ నాదొక కోరిక ఉంది, తమరు అంగీకరించాలి అన్నాడు నగేంద్రుడు. కోరికే? నన్ను మీరు కోరడమా? సెలవేయండి అంటూ అక్షయ్ కుమారుడు చిరునవ్వు నవ్వాడు. నేను నవల రచయితని అని తమకు తెలిసినందుకు చాలా సంతోషం. నేనిప్పుడు ఒక డిటెక్టివ్ నవల రాయాలనుకుంటున్నాను. ఈ రాణి గల్లీ హత్య విషయంలో తమరు చేసే పరిశోధనలో నన్ను కూడా పాల్గొననిస్తే అది నా రచనకు ఎంతగానో ఉపకరిస్తుంది అన్నాడు నగేంద్రనాథుడు. డిటెక్టివ్ అక్షయ్ కుమారుడు ఆశ్చర్యపడుతున్న వాడిలా నగేంద్రుడి ముఖం కేసి ఒక క్షణకాలం చూసి కొంచెంసేపు మౌనంగా ఊరుకుని, మీ కోరికను తిరస్కరించే సాహసం నాకు లేదు, కానీ ఒక షరతు పెట్టబోతున్నాను. ఈ హత్య కేసు పరిశోధన విషయంలో మీరు నేను చెప్పిన విధంగానే నడుచుకుంటూ ఉండాలి. అందుకు సమ్మతమేనా అని ప్రశ్నించాడు. సమ్మతమే, మీ సూచనలకు అనుగుణంగా నా చేతనైన సాయం చేస్తాను అన్నాడు నగేంద్రుడు. డిటెక్టివ్ అక్షయ్ కుమారుడు 1-2 నిమిషాల కాలం ఆలోచిస్తూ ఉండిపోయిన తర్వాత, రాణి గల్లీలో మారువేషధారిని హత్య చేసిన వాళ్ళెవరో నాకు తెలుసు అన్నాడు. మీకు హంతకుడు తెలుసా? పట్టుకోవడం కూడా జరిగిందా అంటూ నగేంద్రుడు ఎంతో ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. హంతకుడు కాదు, హంతకి, ఆమె కూడా హత్య చేయబడింది అన్నాడు అక్షయ్ కుమారుడు తాపీగా. అంటే రాత్రి ఒకే సమయంలో 2 హత్యలు జరిగినాయన్నమాట అంటూ నగేంద్రుడు మరింత ఆశ్చర్యపోయాడు. దర్వాన్ వేషధారి హత్య రాణి గల్లీలో రాత్రి 12-1 గంటల మధ్య జరిగింది. స్త్రీ హత్య 1 గంట 2 గంటల మధ్య గంగానది పక్కనున్న రోడ్డుకు సమీపంలో జరిగింది. శవం దాదాపు నీటి ఒడ్డున ఉంది అన్నాడు అక్షయ్ కుమారుడు. అలా అయితే హంతకుడు శవాన్ని గంగానదిలో పారేసేందుకు ప్రయత్నించి ఉంటాడు. కానీ నేను అదే ఊహిస్తున్నాను. హంతకుడు శవాన్ని నీటిలో వేసేందుకు తీసుకుపోతూ ఉండగా అటకేసి ఎవరో వచ్చి ఉంటారు. వాడు భయపడి శవాన్ని నీటి ఒడ్డునే వదిలి పారిపోయి ఉంటాడు అన్నాడు అక్షయ్ కుమారుడు. ఈ 2 హత్యలకు సంబంధం ఉందనేగా మీ అభిప్రాయం అన్నాడు నగేంద్రనాథుడు. అలాగే కనపడుతోంది అంటూ అక్షయ్ కుమారుడు జేబులోంచి చీర ముక్క ఒకదాన్ని బయటకు తీసి నగేంద్రుడి ముందు పెట్టాడు. అది హిందుస్థానీ స్త్రీలు కట్టుకునే చీరలకు సంబంధించిన చినిగిపోయిన ముక్క. ఈ పేలిక హత్య చేయబడిన దర్వాన్ ఎడమచేతి పిడికిలిలో ఉంది. అతను హత్యా సమయంలో హంతకురాలితో పెనుగులాడినప్పుడు అతని చేత చిక్కి ఉంటుంది. ఇంత ముదురు రంగు చీరలు మన వంగవనితలు ధరించరు. ఆ కారణం వల్ల హంతకురాలు హిందుస్థానీ స్త్రీ అన్న నిర్ణయానికి వచ్చాను. తర్వాత గంగ ఒడ్డున పడి ఉన్న స్త్రీ శవాన్ని చూసినప్పుడు ఆ స్త్రీ ధరించిన చీరలోనిదే ఈ చిరిగిపోయిన ముక్క అని తెలిసింది అన్నాడు అక్షయ్ కుమారుడు. మరి ఆ హంతకిని వధించిన వాళ్ళు ఎవరై ఉంటారు అన్నాడు నగేంద్రుడు. అదే మనం పరిశోధించాల్సిన విషయం. శవాలను గుర్తించాల్సి ఉంది. 2టికి ఫోటోలు తీయించాను. దర్వాన్ వేషధారి ధనికుడిలా కనిపిస్తున్నాడు.
పైన తొడిగిన చొక్కా దర్వాను తొడిగేదే కానీ లోపల విలువగల వస్త్రంతో కుట్టించిన చొక్కా ధరించాడు. దానిమీద జోరాషాంక్లో ఉన్న బోస్ కంపెనీ వాళ్ళ ముద్ర ఉంది. అక్కడ విచారిస్తే అతడెవరైంది తెలిసే అవకాశం ఉంది. స్త్రీ సంగతి తెలుసుకోవడంలో చాలా చిక్కులెదురయ్యేలాగా ఉన్నాయి అన్నాడు అక్షయ్ కుమారుడు. ముందు బోస్ కంపెనీకి పోయి ఆ పురుషుడి సంగతి తేల్చుకోవడం మంచిది, తర్వాత స్త్రీ గురించి అంటూ నగేంద్రుడు మాట ముగించే లోపలే అక్షయ్ కుమారుడు జేబులోంచి సింధూరం పూసిన శివలింగాన్ని ఒకదాన్ని బయటకు తీసి టేబుల్ మీద పెట్టాడు. దాన్ని చూసి నగేంద్రుడు నివ్వెరపోయాడు. ఈ శివలింగాలు ఒకటి కాదు, 2 దొరికినాయి, ఇదిగో రెండోది అంటూ అక్షయ్ కుమారుడు జేబులోంచి మరో శివలింగాన్ని తీసి టేబుల్ మీద పెట్టి, ఇందులో ఒకటి పురుష శవం పక్కన దొరికింది, రెండవది హత్య అయిన స్త్రీ కోక కొంగున కట్టబడి ఉంది అన్నాడు. నగేంద్రుడు కొంచెంసేపు ఆలోచించి, నా మిత్రుడు ఒకడున్నాడు, అతను ఈ దేశపు దేవతల గురించి దేవుళ్ల గురించి చాలా పరిశోధన చేశాడు. అతడికి వీటిని చూపితే శవం పక్కన ఇవి ఉండడంలో గల రహస్యం ఏమిటో చెప్పగలడు అని నా నమ్మకం అన్నాడు. అయితే మీ మిత్రుడికి ఒక శివలింగం తీసుకుపోయి చూపెట్టండి. సరే, రాత్రి జరిగిందంతా ఇప్పుడు నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు అక్షయ్ కుమారుడు. నగేంద్రుడు తాను రాత్రి 10 గంటల వేళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి రాణి గల్లీలో హత్య చేయబడిన వాడిని చూడడం వరకు సవివరంగా అక్షయ్ కుమారుడికి చెప్పాడు. అక్షయ్ కుమారుడు నగేంద్రుడు చెప్పిందంతా శ్రద్ధగా వింటూ మధ్య మధ్య నోటు పుస్తకంలో కొన్ని వివరాలు రాసుకుని, నగేంద్ర మహాశయ, మీరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ 3 టాంగాలున్నాయి కదా, ఒకటి మీరు, రెండోది ఆ బవిరిగడ్డం దర్వాన్ వేషధారి ఉపయోగించారు. ఆ 3వ టాంగావాడి మాట ఏమిటి అని ప్రశ్నించాడు. అతని నుంచి ఏమైనా విశేషాలు తెలుసుకోవచ్చునన్నా మీ అభిప్రాయం అడిగాడు నగేంద్రుడు. అదే అనుకుంటున్నాను. దర్వాన్ వేషధారిని హత్య చేసిన తర్వాత ఆ స్త్రీ ఆ ప్రాంతం నుంచి పారిపోవాలంటే ఆమెకు అందుబాటులోనే ఉంది ఆ టాంగా కదా అన్నాడు అక్షయ్ కుమారుడు. నిజమే, కానీ వాడిని పట్టుకోవడం ఎలా? అదేమంత కష్టం కాదులేండి, మళ్ళీ కలుసుకుంటాను అంటూ డిటెక్టివ్ అక్షయ్ కుమారుడు కుర్చీలో నుంచి లేచాడు. మళ్ళీ మీ దర్శనం ఎప్పుడు? నేను ఈ సాయంత్రమే వస్తాను. మీరు మాత్రం ఈ లోపల ఈ ప్యాకెట్లో ఉన్న దర్వాన్ శవం మీది చొక్కా తీసుకుని ఆ బోస్ కంపెనీకి వెళ్ళిరండి. ఆ శివలింగాలను మీరు అనే ఆ పండిత మిత్రుడికి చూపించండి అన్నాడు అక్షయ్ కుమారుడు. భోజనానంతరం నరేంద్రుడు శివలింగాన్ని జేబులో వేసుకుని తన మిత్రుడి ఇంటికి వెళ్ళాడు. ఆ మిత్రుడు నగేంద్రుడిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించి, ఏం నగేన్, చాలా రోజుల తర్వాత కనిపించావు, ఏమిటి విశేషం అని అడిగాడు. నగేంద్రనాథుడు జేబులోంచి శివలింగాన్ని తీసి మిత్రుడికి చూపుతూ, ఈ కుంకం పూసిన శివలింగాల సంగతి నీకేమైనా తెలుసా అని అడిగాడు. నగేంద్రుడి మిత్రుడు శివలింగాన్ని అందుకుని కొంచెంసేపు పరీక్షించి చూసి, సింధూరం పూసిన ఈ శాలగ్రామం నీకెక్కడ దొరికింది అని ప్రశ్నించాడు. అదంతా తర్వాత చెప్తాను. నువ్వనే ఈ శాలగ్రామాలను వెంట పెట్టుకుని తిరిగే మత సాంప్రదాయం కలవాళ్ళు ఎక్కడున్నారో చెప్పగలవా అని అడిగాడు. పంజాబ్లో ఇలాంటి ధర్మ సాంప్రదాయం ఉంది. వాళ్ళు కావడానికి శైవులైనా వాళ్ళ కార్యకలాపాల తంతు శాక్తేయుల ధోరణిలో ఉంటుంది. ఆ శాఖ వాళ్ళ దగ్గర ఇలాంటి శాలగ్రామాలు ఉంటాయి. వాళ్ళలో ఎవరైనా గొప్ప నేరం చేస్తే వాళ్ళను నిర్దయగా వధిస్తారు. శవం పక్కన ఇలాంటి శాలగ్రామాన్ని ఒకదాన్ని వదిలిపోతారు. దాని అర్థం ఏమిటంటే, హతుడు సాంప్రదాయ విరుద్ధమైన కార్యక్రమం ఏదో చేసి మతస్థుల వల్ల తగిన శిక్ష పొందాడు అన్నాడు నగేంద్రుడి మిత్రుడు. ఆహా, అంతా అర్థమైపోయింది అంటూ నగేన్ చిన్నగా కేకబెట్టాడు. ఏమిటి నీకు అర్థమైంది? అసలు ఈ శాలగ్రామం నీకెలా వచ్చింది అని ప్రశ్నించాడు మిత్రుడు. నగేంద్రుడు తన మిత్రుడికి రాత్రి జరిగిన 2 హత్యల గురించి చెప్పి శవాల దగ్గర ఈ శివలింగాలు దొరికినట్టు తెలియపరిచాడు. తర్వాత తను ఈ హత్యా పరిశోధనల్లో డిటెక్టివ్ అక్షయ్ కుమార్కి సహాయపడుతున్నట్టు చెప్పి మళ్ళీ త్వరలోనే కలుసుకుంటానని మిత్రుడికి మాట ఇచ్చి అక్కడి నుంచి సరాసరి బోస్ కంపెనీకి వెళ్ళాడు. సమయానికి బోస్ కంపెనీ యజమాని షాప్లోనే ఉన్నాడు. నగేంద్రుడు ఆయనకు అక్షయ్ కుమారుడు ఇచ్చిన చొక్కా చూపించి, ఒక హత్యా కేసు విషయంలో ఎంక్వైరీ పని మీద వచ్చాను. ఈ చొక్కా మీరెవరికి కుట్టించి ఇచ్చారో చెప్పగలరా అని అడిగాడు. ఈ రకం వస్త్రం మా ఖాతాదారుల్లో ఒకరే తరచుగా కొంటుంటారు కనుక ఈ చొక్కా ఎవరికి కుట్టామో చెప్పగలను. ఇది ఇక్కడ కుట్టించిన వారు బారాబజార్లోని హుజూరి మల్లుబాబు. ఆయనకి అక్కడ ఒక పెద్ద కొట్టుంది. కాపురం మాత్రం చందననగరంలో అన్నాడు షాప్ యజమాని. థ్యాంక్స్, తమని మరొకసారి కలుసుకుంటాను అని చెప్పి నగేంద్రనాథుడు షాపు నుంచి బయటికి రాగానే డిటెక్టివ్ అక్షయ్ కుమారుడు అటువైపే రావడం కనిపించింది. నగేంద్రుడు షాపు ముందే నిలబడ్డాడు. అక్షయ్ కుమారుడు అతన్ని సమీపిస్తూనే, హంతకులు ఒకరు కాదు, 2 అన్నాడు. 2రా? ఎలా తెలిసింది అన్నాడు నగేంద్రుడు. ఇంతకు ముందే ఒక 3వ టాంగావాడిని పట్టుకున్నాను. 2 టాంగాలు అక్కడి నుంచి వెళ్ళిపోగానే వాడు బాడుగేమైనా దొరుకుతుందేమో అని అక్కడే ఉండిపోయట. కొంతసేపటికి ఒక పురుషుడు ఒక స్త్రీ రాణిగల్లీ వైపు నుంచి వచ్చి అతని టాంగా ఎక్కి హౌరా స్టేషన్కి పొమ్మని అక్కడ బండి దిగిపోయారట
అన్నాడు అక్షయ్ కుమారుడు. టాంగావాడు వాళ్ళ ముఖాలను బాగా చూశాడా, గుర్తుపట్టగలడా అన్నాడు నగేంద్రుడు. చీకటి వల్ల బాగా గుర్తించలేకపోయానని, ఆడదానికన్నా మగవాడే ఎక్కువ తత్తరపడుతున్నట్టు కనపడ్డాడని వాడు చెప్తున్నాడు. అయితే దర్వాన్ వేషధారిని కత్తితో పొడిచినవాడు పురుషుడే అయి ఉంటాడు అన్నాడు నగేంద్రుడు. కావచ్చు. ఆ చొక్కా చూసి బోస్ కంపెనీ వాళ్ళేమన్నారు? దానిని బారాబజార్లో గొప్ప వ్యాపారస్తుడైన హుజూరీ మల్లుకు కుట్టించామని వాళ్ళు అంటున్నారు. అంత గొప్ప వ్యాపారి దర్వాన్ వేషం వేసుకుని అంతరాత్రి వేళ రాణిగలిలోకి పోయి హత్య కావాల్సిన అవసరం ఏం కలిగిందో నాకు అర్థం కావట్లేదు అన్నాడు నగేంద్రుడు. హుజూరీ మల్లు గొప్ప ధనికుడనే కాదు, ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు అన్న పేరు కూడా ఉంది. పుణ్యాత్ములకు బలవన్మరణం అన్నారు. సరే, అతని హుజూరీమల్ గణేష్మల్ కంపెనీ ఉన్న చోటు నాకు తెలుసు, పోదాం పదండి అంటూ డిటెక్టివ్ అక్షయ్ కుమారుడు బయలుదేరాడు. ఇద్దరు హుజూరీమల్లు షాప్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ వ్యాపారం యథాప్రకారం సాగిపోతూ ఉండడం కనిపించింది. హత్య చేయబడినవాడు ఒకవేళ హుజూరీమల్ కాదేమో అన్న సంశయం నగేంద్రుడికి కలిగింది. అతను తన సంశయం గురించి అక్షయ్ కుమార్ని ప్రశ్నించబోయేంతలో అక్షయుడు సరాసరి షాపులోకి దారితీసి అక్కడ ఒక టేబుల్ ముందు కూర్చుని సరుకు అమ్మకం తాలూకు డబ్బులు తీసుకుంటున్న ఒక యువకుడిని సమీపించి, మేము గంగామల్ బాబుని చూడాలి, వారెక్కడున్నారు అని ప్రశ్నించాడు. నాయనగారు వారం రోజుల క్రితం కాశీ వెళ్లారు. హుజూర్ మల్జీ కూడా లేరు. వారు పని మీద రాత్రి ఆగ్రా వెళ్లారు. అక్కడ మాకొక షాప్ ఉంది అన్నాడు యువకుడు. హుజూరి మల్జీ ఆగ్రా వెళ్ళలేదు. రాత్రి ఈ నగరంలోనే హత్య అయ్యారు అన్నాడు అక్షయ్ కుమారుడు గంభీరంగా. మల్లుజీ ఖూనీ అయినాడా అంటూ ఆ యువకుడు నివ్వెరపోయి, తమరెవరు అని ప్రశ్నించాడు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్ దత్తు. ఆ పేరు వింటూనే యువకుడి మొహం వెలవెలపోయింది. అక్షయ్ కుమారుడు అతన్ని చేయి పట్టుకుని కుర్చీలో నుంచి లేపి పక్కనే ఉన్న ఒక ఖాళీ గదిలోకి నడుపుతూ, తమ పేరేమిటి అని ప్రశ్నించాడు. యువకుడు వణుకుతున్న గొంతుతో లలితప్రసాద్ అని చెప్పి, మల్లూజీని ఖూనీ చేసినవాడు దొరికాడా అని అడిగాడు. ఆయనను హత్య చేసింది స్త్రీ అన్నాడు అక్షయ్ కుమారుడు. స్త్రీయా? అసంభవం. నా అభిప్రాయం అంటూ ఏమో చెప్పబోయిన వాడిలాగా ఆగి, ఆ స్త్రీ పట్టుబడిందా అని ప్రశ్నించాడు లలితప్రసాద్. లేదు, ఆమె కూడా హత్య చేయబడింది. ఆ జవాబుకు లలితప్రసాద్ గడగడ వణకటం అక్షయ్ కుమారుడు నగేంద్రుడు గమనించారు. అక్షయ్ కుమారుడు ఒక క్షణకాలం లలితప్రసాద్ను అపాదమస్తకం పరీక్షగా చూసి, హుజూరి మల్లుకు భార్య ఉందా అని ప్రశ్నించాడు. ఉన్నది. మొదటి భార్య పోయిన తర్వాత 3-4 సంవత్సరాల క్రితం పంజాబ్ వెళ్ళి మరో వివాహం చేసుకొచ్చాడు. పంజాబ్ పేరు వింటూనే అక్షయ్ నగేంద్రుడు ముఖముఖాలు చూసుకున్నారు. ఆయనకు పిల్లలెందరూ అని ప్రశ్నించాడు అక్షయ్ కుమారుడు. పిల్లలు లేరు. ఆయన తన వదిన కూతుర్ని పెంచుకుంటున్నాడు. మల్లూజీ రెండో భార్య వయసు ఏమిటి? 30-32 ఉంటాయి. పెంపుడు కుమార్తెకు 17 సంవత్సరాలు. ఆ అమ్మాయికి వివాహం అయిందా? లేదు. వివాహం కాలేదా అంటూ అక్షయ్ కుమారుడు ఆశ్చర్యంగా లలితప్రసాద్ మొహంలోకి గుచ్చిగుచ్చి చూస్తూ, ఎందువల్ల వివాహం కాలేదు అని అడిగాడు. ఈ ప్రశ్న వింటూనే లలితప్రసాద్ మొహం కందగడ్డలా చేసుకుని, ఇలాంటి ప్రశ్నకు నేనెలా జవాబు చెప్పగలను? అడుగో, వారి గుమాస్తా ఉమాచంద్ వస్తున్నాడు, ఆయన అడగండి అంటూ గది నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అక్షయ్ కుమారుడు అతన్ని ఆగమని హెచ్చరించి, మీరు మా వెంట రావాల్సి ఉంది, శవాన్ని గుర్తించాలి అన్నాడు. ఇంతలో ఉమాచంద్ అక్కడికి వచ్చాడు. అతను 25 ఏళ్ల వయసువాడు, బలిష్ఠుడు, స్ఫురద్రూపి. అక్షయ్ కుమారుడు అతనితో, రాత్రి మీ యజమాని రాణిగలిలో హత్య చేయబడిన సంగతి మీకు తెలుసా అని ప్రశ్నించాడు. హత్య? అదేమిటి? ఆయన రాత్రి ఆగ్రా వెళ్లారు అన్నాడు ఉమాచంద్ కళ్ళలోకి చూస్తూ. అక్షయ్ కుమారుడు అతడి కేసు అనుమానంగా చూస్తూ, మీరిప్పుడు విచారించి లాభం లేదు. మీ యజమానిని చంపిన హంతకుడిని పట్టుకోవాలంటే ఆయన గురించి మీకు తెలిసిందంతా నాకు చెప్పాల్సి ఉంటుంది అన్నాడు. ఉమాచంద్ అడగండి అన్నట్టు చూశాడు. హుజూరి మల్లు గారి కుటుంబంలో ఉన్న వ్యక్తులెందరూ అని ప్రశ్నించాడు అక్షయ్ కుమారుడు. ఆయన భార్య, ఆయన పెంచుకుంటున్న వదిన కూతురు యమునాబాయి, ఆమె పంజాబ్ నుంచి వెంటబెట్టుకొచ్చిన ఒక స్త్రీ గంగాబాయి. ఆమె వయసేపాటి ఉంటుంది? 20 ఏళ్ళు ఉండొచ్చు. మల్లూజీ ఇంటికి తరచూ వచ్చిపోయేవాళ్ళెవరు? అలాంటి పరిచయస్తులు ఆయనకిద్దరే ఉన్నారు. ఒకరు ఈ మధ్యనే పంజాబ్ నుండి వచ్చిన గురుగోవింద్ సింగ్, రెండోవాడు యమునాదాసు. అంతవరకు నిశ్శబ్దంగా నిలబడి అంతా శ్రద్ధగా వింటున్న నగేంద్రుడు ముందుకు అడుగువేసి, నేను ప్రశ్న అడగవచ్చునా అన్నాడు. డిటెక్టివ్ అక్షయ్ కుమారుడు అడగొచ్చు అన్నట్టు తలపంగించాడు. వారి రాకపోకల్లో ప్రేమ వ్యవహారం ఏమీ లేదు కదా అని అతను ఉమాచంద్ను ప్రశ్నించాడు. ఉమాచంద్ నగేంద్రుడి కేసి కోపంగా చూస్తూ, మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు అన్నాడు. అక్షయ్ కుమారుడు కల్పించుకుని, ఇందులో అర్థం కాంది ఏమీ లేదు. హుజూరి మల్లుజీ ఇంట్లో 2 కన్యలున్నారు. ఆ ఇంటికి 2 యువకులు తరచూ వస్తుంటారు. ఇప్పుడు అర్థమైందా అన్నాడు. మల్లూజీ పెంచుకుంటున్న యమునాబాయికి గురుగోవింద్ సింగ్కు వివాహం జరిగే అవకాశం ఉన్నది అని ఆ నోట ఈ నోట విన్నాను. ఒకవేళ సింగ్ పంజాబ్ నుండి ఇందుకోసమే కలకత్తా వచ్చాడేమో నేను చెప్పలేను అన్నాడు ఉమాచంద్. అది సరే,
మల్లుజీ సకుటుంబంగా చంద్రనగరంలో ఉండడానికి కారణమేమిటి అని అడిగాడు అక్షయ్ కుమారుడు. బహుశా అక్కడ షాపు వెనుక ఉన్న ఇల్లు అంత ప్రశాంతంగా ఉండదని ఆయన భావించి ఉండొచ్చు. అందుకే ఇక్కడ ఉండటం లేదు. ఇక్కడి షాపు వెనుక ఇల్లు అంత ప్రశాంతంగా ఉండదని. ఇక్కడ ఇంట్లో ఎవరుంటున్నారు? కాపరం అంటూ ఎవరు లేరు. ఇంటి కావలికి ఒక జవాన్ మాత్రం ఉంటాడు అన్నాడు ఉమాచంద్. డిటెక్టివ్ అక్షయ్ కుమారుడు అతన్ని మరేదో ప్రశ్నించబోయేంతలో నగేంద్రనాథుడు జేబులోంచి శివలింగాన్ని చూస్తూ మెల్లగా అతనికి కూడా చూపించి, దీన్ని లోగడ ఎప్పుడైనా చూసారా అని అడిగాడు. శివలింగాన్ని చూస్తూనే ఉమాచంద్ అపాదమస్తకం వణికిపోతూ ఉన్న చోటనే కుప్పలా కూలిపోయాడు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమారుడు మరుసటి రోజున నగేంద్రుడి ఇంటికి వచ్చి, నగేష్ మహాశయ, ఈ హత్య కేసుల గురించి నా పాత అభిప్రాయాలని మార్చుకోవాల్సి వస్తుంది అన్నాడు. ఏవైనా కొత్త సాక్ష్యాధారాలు బయటపడ్డాయా అని అడిగాడు నగేంద్రుడు ఆశ్చర్యపోతూ. అలాంటిదే జరిగింది. హుజూరి మల్లును హత్య చేసింది స్త్రీ కాదని ఇప్పుడు నేను అభిప్రాయపడుతున్నాను. గంగ ఒడ్డున స్త్రీ శవం దొరికిన చోటనే నీటి ఒడ్డున ఒక కత్తి బయటపడింది. అది పంజాబ్లో తయారైంది. శవం చేతి గుప్పెట్లో దొరికిన చీర ముక్కను, దానిపైన ఉన్న చాకలి గుర్తుల ఆధారంగా అదెవరిదో తెలుసుకున్నాను. అది చంద్రనగరంలో ఉండే హుజూరి మల్లు భార్యది అని బయటపడింది. నాకు లలితప్రసాద్ మీద, ఉమాచంద్ మీద కొన్ని అనుమానాలున్నాయి. శివలింగాన్ని చూసి ఉమాచంద్ మూర్ఛపోవడం వింతగా లేదు. ఆ శివలింగం పంజాబ్లోని ఒక సాంప్రదాయం వారిది. కత్తి అక్కడి నుంచి వచ్చింది. హుజూరి మల్లు భార్య పంజాబ్ది. ఆ పంజాబ్ వాడే ఆయన గురుగోవింద సింగ్. కొంతకాలంగా హుజూరి మల్లు ఇంటికి రాకపోకలు జరుపుతున్నాడు అన్నాడు అక్షయ్ కుమారుడు. అంతా బాగానే ఉంది. మీరు హుజూరి మల్లు భార్యను కలుసుకుని ఆమెను ప్రశ్నించి కొంత భోగట్టా సంపాదించవచ్చు కదా అన్నాడు నగేంద్రుడు. ఆ పని తర్వాత చేద్దాం. ముందు మనం బారాబజార్కు పోయి హుజూరి మల్లు షాపు వెనుక ఉన్న అతని ఇంటి నౌకరుని కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంది. అక్షయ్ కుమారుడు నగేంద్రుడు వెళ్ళేసరికి ఇంటి నౌకరు వరండాలో కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు. అక్షయ్ కుమారుడు అతనికి తామెవరో చెప్పి, మొన్న ఇదే శనివారం రాత్రి మీ యజమానిని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లే ముందు అతని చూడ్డానికి ఎవరైనా వచ్చారా అని అడిగాడు. 9:30-10 ప్రాంతంలో గురుగోవింద్ సింగ్ వచ్చాడు అన్నాడు నౌకరు. వాళ్ళేం మాట్లాడుకున్నారో నీకు తెలుసా? ఓహో, నేను వినలేదు. సింగు వెళ్ళిన తర్వాత మరెవరైనా వచ్చారా? ఒక స్త్రీ వచ్చింది. స్త్రీయా అంటూ అక్షయ్ కుమారుడు ఆశ్చర్యపోయి, ఎవరామే అని ప్రశ్నించాడు. ఆమె ఎవరో నాకు తెలీదు. మల్లుజీ ఒక్కో రాత్రి చంద్రనగరం పోక ఇక్కడే ఉంటారు. అలాంటి సమయంలో ఆ స్త్రీ ఇక్కడికి వస్తుంది. ఆమె ముఖమైనా నేను చూడలేదు. ముసుగు ధరించి వస్తుంది అన్నాడు నౌకరు. ముఖం చూడకపోయినా ఆమె ఒడ్డు పొడుగుల్ని పట్టి ఇప్పుడు కనిపిస్తే గుర్తించగలవా? చెప్పలేను, కానీ 3 నీలపురాళ్ళు చెక్కిన వింత ఉంగరం ఒకటి ఆమె ధరిస్తూ ఉంటుంది. అక్షయ్ కుమారుడు నీలపురాళ్ల ఉంగరం సంగతి తన నోట్ పుస్తకంలో రాసుకుని ఇక నౌకరునేమీ ప్రశ్నించక ఇంటిలోని గదులన్నీ పరీక్షించి చూస్తూ ఒక గదిలోని బల్ల మీద పడి ఉన్న రైల్వే టికెట్లను తీసుకుని జేబులో వేసుకున్నాడు. తర్వాత అక్షయ్ కుమారుడు నగేంద్రుడు షాపులోకి వెళ్ళేసరికి అక్కడ వారికి లలితాప్రసాద్ కనిపించాడు. అక్షయ్ కుమారుడు అతని షాప్లోని ఓ మూల ప్రదేశానికి తీసుకుపోయి, లలితప్రసాద్ బాబు, హుజూరి మల్లుజీ మీ అందరితో ఆగ్రా పోతున్నట్టు చెప్పి బొంబాయి ప్రయాణం కట్టాడు. ఇదిగో రైల్వే టికెట్లు, 1 కాదు 2 అని చెప్పి టికెట్లను అతనికి చూపించాడు. లలితప్రసాద్ నిర్విణుడైపోయినాడు. అతని నోట వెంట మాట వెలువడలేదు. అక్షయ్ కుమారుడు చిరునవ్వు నవ్వుతూ, మీరంతా ఆశ్చర్యపడకండి. మల్లుజీ వ్యక్తిగత జీవితం ఏమంత గౌరవప్రదమైంది కాదు అని నా అనుమానం. మీ వ్యాపారం కూడా లోపల డొల్లైపోతుందన్న సంశయం నాకు కలుగుతోంది. ఆయనను రాత్రివేళలో చూసేందుకు ఒక స్త్రీ ఇక్కడికి వస్తూ ఉంటుంది. మల్లుజీ ఆమెతో మన శనివారం లేచిపోయేందుకే ఈ 2 రైల్వే టికెట్లు రహస్యంగా కొన్నాడు. కానీ పాపం మృత్యు హఠాత్తుగా ఆయన పొట్టన పెట్టుకుంది అన్నాడు. లలితప్రసాద్ తలాడిస్తూ ఒక క్షణం ఆగి తర్వాత అక్షయ్ కుమారుడి కేసి దీనంగా చూస్తూ ఏదో చెప్పబోయేంతలో ఒక పంజాబీ దాదాపు 30 ఏళ్లవాడు అక్కడికి హడావిడిగా వస్తూ, ఏం లలితప్రసాద్ బాబు అని అతన్ని పలకరించాడు. అక్షయ్ నగేంద్రులు ఆ పంజాబీ కేసి తల తిప్పేంతలో అతను లలితప్రసాద్కు మరింత దగ్గరగా వెళ్ళి, నేను హుజూరి మల్లు బాబు దగ్గర ఉంచిన 10,000 రూపాయల నోట్లు మీ ఇనప్పెట్లోంచి దొంగిలించబడినవా అంటూ కోపంగా ప్రశ్నించాడు. లలితప్రసాదు పెదాలు కదిపే లోపలే ఉమాచంద్ పిచ్చివాళ్లగా తల పీక్కుంటూ అక్కడికి పరిగెత్తుకొచ్చి కొంప మునిగింది అని కేకపెట్టాడు. పంజాబీ లలితప్రసాద్ కేసి ఉమాచంద్ కేసి గుడ్లురుముతూ చూసి, మల్లుజీకి దాచమని 15 రోజుల క్రితం 10,000 రూపాయల నోట్లు ఇచ్చాను. ఇవాళ వాటితో అవసరం పడి కొట్టుకు వస్తే చోరీ జరిగిందని చెప్తున్నారు. ఏమిటి ఘోరం అన్నాడు. ఆఖరికి అక్షయ్ కుమారుడికి అతను గురుగోవింద సింగ్ అని స్పష్టమైంది.
అతను రహస్యం చెప్తున్నట్టు చిన్న గొంతుతో, సింగ్జీ, హుజూరి మల్లుజీ ఖూనీ అయిన సంగతి విన్నారా అన్నాడు. అవును విన్నాను, ఆయనతో పాటు నా డబ్బు కూడా పోయింది అంటూ సింగ్ లలితప్రసాద్ కేసి తల తిప్పి, ప్రస్తుతం ఈ కొట్టుకు కామంతులు నా డబ్బులిస్తారా అన్నాడు. లలితప్రసాద్ మాట్లాడలేదు. ఉమాచంద్ కల్పించుకుని, ఆ నోట్లు మల్లుజీ చందననగరంలోని తమ ఇంటనే దాచారు, కానీ శనివారం నాడు ఆగ్రా ప్రయాణం అవుతున్నట్టు చెప్పి ఇక్కడికి తెచ్చి నాకు చూపి ఇనపెట్లో పెట్టారు అన్నాడు. ఆ డబ్బు నాది అనేందుకు ఉమాచంద్ బాబు సాక్ష్యం ఉంది అన్నాడు గురుగోవింద్ సింగ్. ఇది అబద్ధ సాక్ష్యం కాదు, ఆ 10,000 రూపాయలు పంజాబ్లోని ఏదో మత సంప్రదాయం వారివి అని మల్లుజీ నాతో చెప్పారు అన్నాడు ఉమాచంద్. అలాగా అంటూ నగేంద్రుడు ఉలిక్కిపడ్డాడు. అందరూ అతనికేసి తలలు తిప్పి చూశారు. గురుగోవింద్ సింగ్, చోరీ సంగతి మీ నాయనగారు తిరిగి వచ్చిన తర్వాత వారే చూసుకుంటారు అన్నాడు కోపంగా. గురుగోవింద్ సింగ్ అక్కడికి వచ్చినప్పటి నుంచి కోపంతో ఈసడిస్తూ మాట్లాడుతుండటం లలితప్రసాద్కి అవమానకరంగా తోచింది. అతను సింగ్ మొహంలోకి సూటిగా చూస్తూ, డబ్బు డబ్బు అంటూ అంత రుసరుసలాడతారేమిటి, నేనివ్వను. అలా అంటే మీరేం చేస్తారు అన్నాడు. అప్పుడు మా మత సాంప్రదాయం సంగతి నీకు బాగా అర్థమవుతుంది అంటూ గురుగోవింద్ సింగ్ గిర్రున వెనతిరిగి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం, అంతకన్నా భయంతో తబ్బిబ్బైపోతూ సింగ్ పోయిన వైపుకు చూసిన లలితాప్రసాద్ ఉమాచందులతో, డిటెక్టివ్ అక్షయ్ కుమారుడు ఇలా అన్నాడు, ఆ సాంప్రదాయం వాళ్ళు హత్య చేసేందుకు జంకరు. హుజూరి మలుజీ ఆ డబ్బుతో పాటు ఒక స్త్రీని కూడా వెంట పెట్టుకుని పలాయనం కావడానికి ప్రయత్నించాడు. ఈ పంజాబ్ సాంప్రదాయకులు ఇద్దరినీ హత్య చేశారు. ప్రస్తుతానికి ఇది నా ఊహ మాత్రమే. ఆ నోట్ల నంబర్లు గురుగోవింద్ దగ్గర ఉన్నాయి, వాటిని మార్చుకోగలగడం చాలా కష్టం అన్నాడు ఉమాచంద్. అది సరే, ఇనప్పెట్టె తాళం చెవి ఎవరి దగ్గర ఉంటుంది అని ప్రశ్నించాడు అక్షయ్ కుమారుడు. నా దగ్గర ఉంటుంది, డూప్లికేట్ మల్లుజీ అన్ని వేళలా తన దగ్గరే ఉంచుకుంటారు అంటూ ఉమాచంద్ జేబులోంచి తాళం చెవి తీసి అక్షయ్ కుమారుడికి చూపించాడు. అలా అయితే మల్లుజీ దగ్గరుండాల్సిన తాళం చెవి లేదు, శవాన్ని బాగా పరీక్షించాం అన్నాడు అక్షయ్ కుమారుడు. అయితే దాన్ని ఎవరో దొంగిలించారు, అయినా వాళ్ళు ఇనప్పెట్టెను తెరిచే అవకాశం లేదు. ఆ పెట్టె ఉన్న గది దగ్గర పహరా జవాన్ ఉంటాడు అన్నాడు ఉమాచంద్. ఇదంతా ఏదో గందరగోళంగా ఉంది. సరే, ముందు మీరు లలితప్రసాద్ బాబు పోలీస్ ఠాణాకు వచ్చి మల్లుజీ శవాన్ని గుర్తించాలి, పదండి అంటూ వాళ్లను ఠాణాకు తీసుకుపోయి ఆ పని ముగించగానే అక్షయ్ కుమారుడు నగేంద్రుని వెంట పెట్టుకుని హౌరా స్టేషన్కి పోయాడు. పావుగంట తర్వాత వాళ్ళిద్దరూ చందననగరం స్టేషన్లో దిగి హుజూరి మల్లు ఇంటికి వెళ్లారు. ఆయన నివసించే భవనం ఒక పెద్ద తోట మధ్య ఉంది. అనేక మంది పరిచారకులు పరిచారికలతో మల్లు చాలా ఆడంబరంగా జీవించేవాడు. అక్షయ్ కుమారుడు భవనం ముందు కనిపించిన ఒక నౌకర్తో తాను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ని అని చెప్పి హుజూరి మల్లు భార్యతో మాట్లాడాల్సి ఉంది అన్నాడు. నౌకర్ భవనంలోకి పోయి 2-3 నిమిషాల్లో తిరిగి వచ్చి, ఆమెకు ఒంట్లో బాగాలేదట, ఎవరితోనూ మాట్లాడే అవకాశం లేదని చెప్పారు అంటూ అక్షయ్ కుమారుడికి తెలియపరిచాడు. ఏం చేయడమా అని అక్షయ్ కుమారుడు ఆలోచించిందలో అతనికి ఒక చెట్టు కింద ఒక స్త్రీ పురుషుడు మాట్లాడుకుంటూ ఉండడం కనిపించింది. అతను వారిని నగేంద్రుడికి చూపాడు. నగేంద్రుడు అనుమానిస్తున్న వాడిలా, ఆమె యమునాబాయి కాదు కదా అన్నాడు. అక్షయ్ కుమారుడు జవాబిచ్చే లోపలే ఒక యువతి వారి వెనక నుంచి ముందుకు వచ్చి, నేనే యమునాబాయిని, తమరేం పని మీద వచ్చారు అని ప్రశ్నించింది. ఆమె ముఖంలో విచారం ప్రస్ఫుటమవుతోంది. అక్షయ్ కుమారుడు హత్య చేయబడిన స్త్రీ చీరముక్కను ఆమెకు చూపుతూ, దీని మీద మీ చాకలి గుర్తుంది, దీన్ని ఆనవాలు పట్టగలరా అన్నాడు. యమునాబాయి ఆ ముక్కను నిదానించి చూసి, అవును, ఇది మా పిన్ని చీరలోది, ఆ చీరను తన దాసి రంగియాకు ఇచ్చింది అన్నది. ఆమె ఇంట్లో ఉందా? లేదు, 7-8 రోజుల క్రితం స్వస్థలానికి వెళ్ళి వస్తానని బయలుదేరిపోయింది. ఎక్కడికి పోలేదు, శనివారం రాత్రి ఖూనీ అయింది అన్నాడు అక్షయ్ కుమారుడు తాపిగా. ఖూనీయా అంటూ యమునాబాయి వణికిపోసాగింది. ఆహా పిల్ల, నీకు చాలా రహస్యాలు తెలుసు అని అక్షయుడు మనసులోనే అనుకుని జేబులోంచి శివలింగాన్ని తీసి, దీని గురించి మీకేమైనా తెలిసినా అని ప్రశ్నించాడు. యమునాబాయి భయంతో చిన్న కేక వేసింది. ఆమె ఏదో చెప్పబోయింది కానీ నోరు పెగల్లేదు. అక్షయుడు ఆమెను కన్నార్పకుండా చూస్తూ, శివలింగాన్ని చూసి అంత బెదురుతున్నారే అని అడిగాడు. అలాంటిదొకటి నా పెంపుడు తండ్రి హుజూరి మల్లుజీ వద్ద ఉండేది అన్నది యమునాబాయి తడబడుతూ. ఆయన పంజాబ్లోని ఒక మత సంప్రదాయానికి చెందినవారని మీకు తెలుసు అనుకుంటాను. దాసి అన్నారే రంగియా, ఆమెకు మల్లుజీకి మధ్య ఎలాంటి అన్యోన్యత ఉండేదో మీరు ఎప్పుడైనా గమనించారా అన్నాడు అక్షయుడు. అది దాసీది, అన్యోన్యత ఏమిటి అంది యమునాబాయి కోపంగా. సరే, ఆ సంగతి ఎలా ఉంచుదాం. మీరు శనివారం రాత్రి బారాబజార్లోని మీ పెంపుడు తండ్రి గారి షాప్కి వెళ్ళారా అన్నాడు అక్షయ్ కుమారుడు. వెళ్ళలేదు. అక్షయ్ కుమారుడు ఆమె చేతికేసి వేలిన 3 నీలపు రాళ్ల ఉంగరం లేకపోవడం గమనించాడు. బహుశా ఈ స్త్రీ ఆమె ఉండదు అన్న నిశ్చయానికి వచ్చి, ప్రస్తుతానికి మిమ్మల్ని ఇక ప్రశ్నించదలుచుకోలేదు, అవసరం పడినప్పుడు మరొకసారి కలుసుకుంటాను అన్నాడు.
యమునాబాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతలో అక్కడికి ఇప్పటి వరకు చెట్టు కింద నిలబడి మాట్లాడుకుంటున్న స్త్రీ పురుషులు వచ్చారు. అందులో పురుషుడు నగేంద్రుడి కేసి గుచ్చి చూస్తూ, ఎవరు, నగేంద్రుడు కాదు అని ప్రశ్నించాడు. నగేంద్రుడు ఆ వ్యక్తి కేసి నిదానించి చూసి, ఏమిటి, యమునాదాసా అన్నాడు ఆశ్చర్యంగా. నువ్వు గుర్తుపట్టగలవు అనుకోలేదు నగేన్, మనం ఒకరినొకరు చూసి చాలా ఏళ్ళయింది అంటూ యమునాదాసు చిరునవ్వు నవ్వి తన పక్కన ఉన్న స్త్రీని అతనికి పరిచయం చేస్తూ, ఈమె గంగాబాయి, హుజూరి మల్లు గారి పెంపుడు కుమార్తె, యమునాబాయికి దాసి. ఈ దాసీరత్నాన్ని ఆమె కొద్ది రోజుల్లోనే తన వెంట పంజాబ్కు తీసుకుపోతుంది అని చెప్పి, ఒక్క మాట నగేన్ అంటూ నగేంద్రుడి భుజం పట్టుకుని అతని దూరంగా తీసుకుపోయి, ఆయనెవరు, ఏం పని మీద ఇక్కడికి వచ్చావు అని ప్రశ్నించాడు. నగేంద్రుడు డిటెక్టివ్ అక్షయ్ కుమారుడి పేరు చెప్పి తామిద్దరూ అక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందో యమునాదాస్కు తెలియపరిచాడు. అంతా విన్న యమునాదాస్ గొంతులో ఎక్కడ లేని ఆదుర్దా కనబరుస్తూ, నగేన్, నన్ను కూడా నీలాగే డిటెక్టివ్ అక్షయ్ కుమారుడు ఈ కేసు పరిశోధనలో వెంట తీసుకుపోయేటట్టు అనుమతించేలా చేయి. హుజూరి మల్లు బాబంటే నాకెంతో గౌరవం, భక్తి. ఆయన్ని అంత దారుణంగా చంపిన హంతకుడిని పట్టుకునేందుకు నా చేతనైన సాయం నేను చేదల్చాను అన్నాడు. మీ సంగతి అక్షయబాబుకు అలాగే చెప్పి చూస్తాను అన్నాడు నగేంద్రుడు. ఈ విధంగా ఆ మిత్రులిద్దరూ అంత దూరంలో సంభాషించే సమయంలో అక్షయ్ కుమారుడు తనకు అల్లంత దూరంలో నిలబడి ఉన్న గంగాబాయిని జాగ్రత్తగా పరీక్షించి చూస్తున్నాడు. అతని దృష్టి ఆమెను నకసిక పర్యంతం పరీక్షించి చూసింది. హఠాత్తుగా అతని కళ్ళు మిరిమిట్లు గొలిపాయి. ఆమె వేలికి 3 నీలాలు చెక్కిన ఉంగరం ఉంది. డిటెక్టివ్ అక్షయ్ కుమారుడు నగేంద్రుడు తిరిగి రైల్వే స్టేషన్కి వచ్చి హౌరాకు పోయే బండెక్కారు. అక్షయ్ కుమారుడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుండటం గమనించి నగేంద్రుడు, అక్షయ్ బాబు, హుజూరి మల్లు ఇంటి వద్ద హత్యకు సంబంధించిన రహస్యం ఏదైనా కనిపెట్టారా అని అడిగాడు. రహస్యం ఒకటి తెలిసింది, చెప్తాను. యమునాదాసు సంగతి ఏమిటి అని అడిగాడు అక్షయ్ కుమారుడు. హుజూరి మల్లుకు అతనికి చాలా స్నేహం ఉండేదిట. ఈ హత్య కేసు పరిశోధనలో తనను మీ వెంట రాణిస్తారేమో కనుక్కోమన్నాడు అని చెప్పాడు నగేంద్రుడు. అతను గంగాబాయిని పెళ్ళాడే ధోరణి కనపడుతుందే. అవును, అది సూచనగా చెప్పాడు. ఈ గంగాబాయి అప్పుడప్పుడు రాత్రిళ్ళు హుజూరి మల్లు షాప్కు వస్తుంటుంది. నీలాలు చెక్కిన ఉంగరం వేలికి పెట్టుకున్న ఒక స్త్రీ అలా వస్తుంటుందని ఆ ఇంటి నౌకరు చెప్పాడు. గంగాబాయి వేలికి ఆ ఉంగరం ఉంది అన్నాడు అక్షయుడు. కావచ్చు, అయినా గంగాబాయికి హత్యతో ఎలాంటి సంబంధం ఉందో నాకు అర్థం కావట్లేదు అన్నాడు నగేంద్రుడు నిస్పృహగా. ఇవన్నీ అనుమానాలే. అతన్ని యమునాబాయి చంపి ఉండొచ్చు. శివలింగాన్ని చూసి ఎంత తత్తరపడిందో చూడలేదు. దాసి రంగియా చంపి ఉండొచ్చు. దాసి దాంతో సంబంధం కలిగి ఉన్నాడని ఈర్ష్యతో అతని భార్య హత్య చేసి ఉండొచ్చు. లలితాప్రసాద్, ఉమాచందు ఉండనే ఉన్నారు అంటూ అక్షయ్ కుమారుడు కొంచెం ఆగి, మీ మిత్రుడు యమునాదాస్ను మన పరిశోధనల వెంట తీసుకుపోవచ్చు. ఈ మాట అతనికి చెప్పండి. అతని ద్వారా గంగాబాయికి తెలిసిన రహస్యాలు కొన్ని మనం గ్రహించవచ్చు అన్నాడు. నాగేంద్రుడు సరే అని తలూపాడు. ఆ మరుసటి రోజు ఉదయం యమునాదాసు హడావిడిగా అతని ఇంటికి వచ్చి ఇల్లు దద్దరిల్లేలా నవ్వుతూ చిన్ననాటి సంగతులు అనేకం మాట్లాడుతున్నాడు. ఆ విధంగా ఒక పావుగంట గడిచిన తర్వాత నగేంద్రుడు అతన్ని, దాసు, ప్రస్తుతం ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు. ఏమీ చేయడం లేదు అన్నాడు యమునాదాసు పెద్దగా నవ్వుతూ. అలా అయితే రోజులు గడవడం ఎట్లా అన్నాడు నగేంద్రుడు. మహా చక్కగా గడుస్తాయి. వివాహం చేసుకోబోతున్నాను. ఇక దేశాలు పట్టుకు తిరిగే అవస్థ పట్టదు అన్నాడు యమునాదాసు. అంటే ఇప్పటిదాకా చాలా దేశాలు తిరిగావన్నమాట. తిరగడమా? ప్రపంచం చుట్టూ చుట్టాను. పంజాబ్ ప్రాంతం తెలుసా? పంజాబ్లో నేను చూడని గ్రామం లేదు. అమృత్సర్లో 4 నెలలున్నాను అన్నాడు యమునాదాసు గర్వంగా. నాగేంద్రుడు టేబుల్ సొరుగులో నుంచి శివలింగాన్ని బయటకు తీసి టేబుల్ మీద పెడుతూ, ఈ సింధూరం పూసిన శివలింగాల సంగతి ఏమైనా తెలుసా అని ప్రశ్నించాడు. శివలింగాన్ని చూస్తూనే యమునాదాసు అరెరే అంటూ 4 అడుగులు వెనక్కి వేశాడు. అతని మొహం వాడిపోయింది. కళ్ళు విచ్చుకున్నాయి. అంత భయపడిపోతున్నావేమిటి అన్నాడు నగేంద్రుడు. కొంప పోయింది. ఇది నీకెక్కడ దొరికింది? లేకపోతే నువ్వు ఆ సంప్రదాయంలోని వాడివా అని అడిగాడు యమునాదాసు. ఏ సాంప్రదాయం? ఇది పంజాబ్లో ఒక వింత సాంప్రదాయస్తుల చిహ్నం. వాళ్ళు హత్య చేసిన మనిషి పక్కన వీటిని పెడుతూ ఉంటారు అన్నాడు యమునాదాసు. ఇది హుజూరి మల్లు మృత శరీరం దగ్గర దొరికింది. బహుశా ఆయనని ఆ సాంప్రదాయం వాళ్ళు ఆయన డబ్బు హరించి ఉంటారు. వాళ్ళు తమ ఉమ్మడి సొమ్మును ఏ ఒక్క వ్యక్తి దగ్గర ఉంచక నమ్మకస్తులు అనుకునే వాళ్ళందరి దగ్గర దాచిపెడుతుంటారు అన్నాడు యమునాదాసు. గురుగోవింద్ సింగ్ ఈ సంప్రదాయంలోని వాడేనా? కావచ్చు, కాకపోవచ్చు. కానీ హుజూరి మల్లుతో అతడు ఒకసారి మాట్లాడిన ధోరణిని బట్టి ఆ సంప్రదాయస్తుల ధనం కొంత అతని దగ్గర ఉందేమో అన్న అనుమానం నాకు కలిగింది అన్నాడు యమునాదాసు. అనుమానం కాదు. గురుగోవింద్ సింగ్ 10,000 రూపాయల నోట్లను హుజూరి మల్లు దగ్గర దాచాడు. అవి చోరీ అయిపోయాయి.
డిటెక్టివ్ అక్షయ్ బాబు హత్య కేసులతో పాటు దీని గురించి పరిశోధిస్తున్నారు. నిన్ను మా వెంట తీసుకుపోవడానికి ఆయన సమ్మతించారు అన్నాడు నగేంద్రుడు. ఆయన చాలా పెద్ద మనిషిలా ఉన్నాడు. చాలా కృతజ్ఞుణ్ణి. ఈ హత్యల విషయంలో ఇంతవరకు మాకు తెలిసిన సంగతులు నువ్వు వినడం మంచిది అంటూ నగేంద్రుడు అప్పటి వరకు కేసులో తమకు తెలిసిన విషయాలన్నీ అతనికి వివరించాడు. యమునాదాస్ నిశ్శబ్దంగా అంతా విని 2 శవాల వద్ద శివలింగాలు దొరికాయి. పంజాబ్ సాంప్రదాయం వల్లే హంతకులని తెలుస్తూనే ఉంది. గురుగోవింద్ సింగ్ దాచుకున్న డబ్బు హుజూరీ మల్లు అపహరించాడు. వాళ్ల సాంప్రదాయ నియమాల ప్రకారం అతను మల్లుని హత్య చేశాడు అన్నాడు. నగేంద్రుడు యమునాదాస్ను మరింతగా ప్రశ్నించి ఆ పంజాబు సాంప్రదాయం వాళ్ల ఇతర నియమాలు, రహస్యంగా వాళ్ళు జరిపే పూజా పునస్కారాల గురించి తెలుసుకోసాగాడు. ఈ విధంగా మిత్రులిద్దరూ సంభాషిస్తున్న సమయంలోనే డిటెక్టివ్ అక్షయ్ కుమారుడి ఇంటికి ఒక గొప్పింటి స్త్రీ, ఆమె దాసి వచ్చారు. అక్షయుడు ఆమెను వచ్చిన పని ఏమిటి అని ప్రశ్నించాడు. ఆమె నిండుగా ముసుగు ధరించి ఉంది. శనివారం రాత్రి హత్య అయిన వారు మావారే అంది ఆ స్త్రీ గాద్గదికంగా. హుజూరీ మల్లు బాబు తమ భర్తగారా అని అడిగాడు అక్షయ్ కుమారుడు. ఆ ముసుగు స్త్రీ అవును అన్నట్లు తలలాడించింది. తమరు వచ్చిన పనేమిటో సెలవేయండి అన్నాడు అక్షయ్ కుమారుడు. నా భర్తని హత్య చేసిన వాళ్ళెవరో చెప్పేందుకు వచ్చాను. హంతకి గంగాబాయి, ఆ పిశాచి మా వారిని వలలో వేసుకుంది. రాత్రిళ్ళు అప్పుడప్పుడు అది షాపు వెనుక ఉన్న ఇంటికి పోతూ ఉంటుందని నాకు తెలుసు అంది మల్లు భార్య తీవ్ర ధోరణిలో. ఈ సంగతులని తెలిసి ఆమెనెలా ఇంట్లో ఉండనిచ్చారు? వెళ్ళగొట్టే శక్తి నాకెక్కడిది? ఆ పిశాచి శనివారం రాత్రి నా భర్తతో ఎక్కడికో లేచిపోవడానికి పథకం వేసింది. దానికి వారి మీద ప్రేమ లేదు. ధనం హరించాలి అనే ఆ దుర్మార్గురాలి పన్నాగం. అది తన ప్రియుడి చేత నా భర్తను చంపించింది అన్నది మల్లు భార్య. ఎవడా ప్రియుడు? యమునాదాసా? కాదు, లలిత ప్రసాద్. దానికి అతనంటే ఎక్కడలేని అనురాగం ఉంది. అతని కోసం ప్రాణాలైనా ఇస్తుంది. ఆ మూర్ఖుడైన యమునాదాస్ మీద ఆ దౌర్భాగ్యురాలికి నిజమైన ప్రేమ లేదు. అంతా మాటలతో వాణ్ణి బుట్టలో వేసుకుంది. యమునాదాస్లో హత్య చేయగలిగినంత గుండె నిబ్బరం లేదు అంది మల్లు భార్య. మీరు చెప్పిందంతా గుర్తుపెట్టుకుంటాను. హంతకుడు ఫలానా అని తెలిస్తే చాలదు, అందుకు తగిన సాక్ష్యాధారాలు కావాలి అన్నాడు అక్షయ్ కుమారుడు. ఆ సాక్ష్యం ఏదో సంపాదించండి. ఆ రాక్షసి తప్పించుకుపోతే ఆ పాపం మిమ్మల్ని చుట్టుకుంటుంది. ఇది నా శాపం అంటూ హుజూరీ మల్లు భార్య గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్షయ్ కుమారుడు ఒక పావుగంట కాలం ఇప్పుడు ఏమిటి చేయడమా అని ఆలోచించి చందన నగరం పోయి గంగాబాయిని ఒకసారి ప్రశ్నించి రావడం వల్ల ప్రయోజనం ఉంటుంది అనే నిశ్చయానికి వచ్చాడు. ఆ వెంటనే అతను హౌరా స్టేషన్కి పోయి అక్కడి నుంచి రైలు మీద చందన నగరంలో దిగాడు. ఈసారి హుజూరీ మల్లు నౌకర్లు అతని చూసి 1కి 2 సార్లు నమస్కారాలు చేసి ఆహ్వానించి ఇంట్లోకి తీసుకుపోయి అక్కడున్న పెద్ద హాల్లో కూర్చోపెట్టారు. అక్షయుడు తాను గంగాబాయిని చూడ్డానికి వచ్చినట్టు చెప్పాడు. నౌకరు ఒకడు పోయి 2-3 నిమిషాలు గడవకముందే గంగాబాయిని అక్కడికి తీసుకొచ్చాడు. అక్షయ్ కుమారుడు ఆమెను చూస్తేనే చిరునవ్వు నవ్వి, హుజూరీ మల్లుజీ హత్య అయిన రాత్రి ఆయనను చూసేందుకు ఒక స్త్రీ బారాబజార్లోని ఆయన ఇంటికి వెళ్ళింది. ఆమె వేలికి నీలాలు తాపి ఉన్న ఉంగరం ఉంది. అది ఆయన నౌకర్ గుర్తించాడు. మీరే కదా ఆ స్త్రీ అని అడిగాడు. గంగాబాయి తన వేలునున్న ఉంగరం కేసు మారు చూసుకుని, దీన్ని 2 రోజుల నుంచే నేను పెట్టుకుంటున్నాను. యమునాబాయిని అడిగితే నిజం తెలుస్తుంది అని దాసిని ఒకదాన్ని ఆమె కోసం పంపింది. కొద్ది క్షణాల్లోనే యమునాబాయి అక్కడికి వచ్చింది. శనివారం రాత్రి మీరు మీ పెంపుడు తండ్రి గారిని చూసేందుకు బారాబజార్లోని షాప్కి వెళ్ళారు కదా అని అడిగాడు అక్షయ్ కుమారుడు. యమునాబాయి ఏదో జవాబు చెప్పబోయేంతలో గంగాబాయి అడ్డు తగిలి, ఈ ఉంగరం విషయమై డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గారికి ఏదో అనుమానం ఉంది. దీన్ని 10-15 రోజులుగా నువ్వే పెట్టుకుంటున్నావు కదా. నాకు నువ్వు దీన్ని ఇచ్చింది మొన్న సాయంత్రం, అవునా అని ప్రశ్నించింది. యమునాబాయి చీదరించుకుంటున్నట్టు గంగాబాయి మొహంలోకి చూసి తర్వాత అక్షయ్ కుమారుడి కేసి తల తిప్పి, ఈ ఒక్క విషయంలో మాత్రం గంగ చెప్పేది నిజం. ఉంగరం ఈ మధ్య ఆవిడ వేలి నుంచి జారి తోటలో పడిపోయి తర్వాత నాకు దొరికింది. కొద్ది రోజుల పాటు నేను పెట్టుకుని 2-3 రోజుల క్రితమే ఆవిడకి తిరిగి ఇచ్చాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆ 10-12 రోజుల కాలం ఉంగరం నా దగ్గర ఉంచడంలో ఆవిడ చేసిన మోసం అర్థమవుతోంది అన్నది. అలా అయితే శనివారం రాత్రి షాపు వెనక ఉన్న ఇంటికి వెళ్ళింది మీరేనన్నమాట అన్నాడు అక్షయ్ కుమారుడు. అవును నేనే అన్నది యమునాబాయి. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. గంగాబాయి ఎత్తుగడ ఏమిటో నాకు సూచనప్రాయంగా తెలుస్తోంది అంటూ అక్షయ్ కుమారుడు ఆమె కేసి గుచ్చి చూస్తూ, లలిత ప్రసాద్కు మీకు ఉన్న అన్యోన్యత ఎలాంటిదో చాలామందికి తెలుసు. నేను అతడి నుంచి సేకరించిన భోగట్టా వల్ల హుజూరీ మల్లు బాబుని హత్య చేసిందెవరో మీకు తెలుసని గట్టి నమ్మకం కలిగింది అన్నాడు. మీది కేవలం అపోహ అంది గంగాబాయి రోషంగా. అపోహ కాదు అంటూ యమునాబాయి గంగాబాయి కేసి తల తిప్పి పళ్ళు కొరికింది. యమునా, నీకేమన్నా మతిపోయిందా అంటూ గంగాబాయి అరిచింది. నోర్మయ్, అంత దురుసుగా మాట్లాడకు. నా పెంపుడు తండ్రి నీ తండ్రి వయసువాడు. నువ్వు ఆయనతో నోర్మయ్
అంటూ బెబ్బులిలా లేచింది గంగాబాయి. గంగా, జాగ్రత్తగా మాట్లాడు. నీవా రాత్రి ఏదో తంత్రం ఆలోచించే నువ్వు పోకుండా రంగియాను పంపావు అక్కడికి అంది యమునాబాయి. నీకు పిచ్చెక్కింది అంటూ గంగాబాయి అక్కడి నుంచి చెరచెరా వెళ్ళిపోయింది. అక్షయుడు ఆమెను ఆపడానికి ప్రయత్నించబోయి ఊరుకుని యమునాబాయిని, రంగియాను గంగాబాయి అక్కడికి పంపినట్టు మీరెలా తెలుసుకోగలిగారు అని అడిగాడు. ఆ రాత్రి రంగియా ధరించిన చీర గంగాబాయిది. గంగ కావాలనే రంగియాను ఆ వేషంలో పంపింది అన్నది యమునాబాయి. అక్షయ్ కుమారుడు ఒక క్షణకాలం ఆలోచించి తృప్తిగా తలాడిస్తూ ఈ హత్యల వెనక ఉన్న రహస్యం చాలా వరకు బోధపడింది. ఆ రాత్రి గంగాబాయే మల్లూజిని రాణిగలిలో కలుసుకోవాల్సి ఉంది. వారిద్దరూ బొంబాయి పారిపోయేందుకు రైలు టికెట్లు కూడా కొని మల్లూజీ సిద్ధంగా ఉంచాడు. కానీ ఆఖరి క్షణంలో గంగాబాయి మనసు మార్చుకుని తాను పోకుండా దాసి రంగియాకు తన వేషం వేసి పంపింది. ఏ కారణం వల్ల అంటూ ఆగి యమునాబాయిని, అదెలా ఉంచుదాం, మీరు ఆ రాత్రి మీ పెంపుడు తండ్రిని చూసి ఎందుకు వెళ్ళారు అని అడిగాడు. ఆ సంగతి చెప్పే వీలు లేదు అంది యమునాబాయి. హత్య కేసు మీ మీద ఆరోపించి అరెస్ట్ చేయగలను కావాలంటే అన్నాడు అక్షయ్ కుమారుడు కోపంగా. చెయ్యండి, కానీ నా నుంచి మాత్రం ఆ ప్రశ్నకు జవాబు రాదు అంది యమునాబాయి మొండికెత్తినట్టు. అది చూస్తాను అని అక్షయ్ కుమారుడు అక్కడి నుంచి బయలుదేరాడు. ఆనాటి సాయంకాలం వరకు డిటెక్టివ్ అక్షయ్ కుమారుడు కేసు విషయంలో తాను మరోసారి కలుసుకుని ప్రశ్నించవలసిన వారందరినీ ప్రశ్నించాడు. లలిత ప్రసాద్, ఉమాచందుల నుంచి అతనికి కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. గురుగోవింద్ సింగ్ బారాబజార్లో అతనికి కనిపించి ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి చెప్పి పెద్దగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి 1 గంట వరకు అక్షయ్ కుమారుడు శనివారం జరిగిన 2 హత్యల తాలూకు తానింతవరకు సేకరించిన సాక్ష్యాధారాలను గురించి ఆలోచించి ఒక గట్టి నిర్ణయానికి వచ్చి హాయిగా నిద్రపోయాడు. మర్నాడు సూర్యోదయంతోనే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నగేంద్రుని చూడ్డానికి అతనింటికి పోయాడు. అక్షయ్ కుమారుడు అతని చూడగానే నగేంద్రుడు సాధారణంగా ఆహ్వానించి, హంతకుల ఆచూకీ తెలిసిపోయింది అక్షయ్ బాబు అని ప్రశ్నించాడు. అలాగే కనపడుతుంది, కానీ ఒక గట్టి నిర్ణయానికి రావడానికి సాక్ష్యాధారాల్లో కొన్ని చిన్న చిన్న లొసుగులు కనిపిస్తున్నాయి అన్నాడు అక్షయ్ కుమారుడు కుర్చీలో కూర్చుంటూ. నాకలా అనిపించటం లేదు. 2 హత్యలకు కారకుడు గురుగోవింద్ సింగ్. అతను పంజాబ్ సాంప్రదాయకుల డబ్బు 10,000 హుజూరి మల్లు దగ్గర దాచాడు. మల్లు ఆ డబ్బు గంగాబాయిని తీసుకుని పరారీ అయ్యేందుకు ప్రయత్నించాడు. గురుగోవింద్ సింగ్ ఈ సంగతి పసిగట్టి హుజూరి మల్లును వెంట తగిలి రాణిగలిలో హత్య చేసి డబ్బు గుంజుకున్నాడు. ఆ సమయంలో అతనికి గంగాబాయి చీర ధరించి ఉన్న రంగియా తటస్థపడింది. సాక్ష్యం మాఫీ చేసేందుకు ఆమెను కూడా చంపేశాడు. 2 శవాల దగ్గర సింధూరం పూసిన శివలింగాలు పెట్టాడు. ఇది నేను అనుకోవడం. మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు నగేంద్రుడు. మీరు రచయిత గనక మీరు రాయబోయే డిటెక్టివ్ నవలకు ఈ ఫ్లాట్ బాగానే ఉంటుంది. దీని చుట్టూ కొన్ని సంఘటనలు కల్పించి మరికొన్ని సన్నివేశాలు అల్లుకుపోతే మంచి నవలే అవుతుంది అంటూ అక్షయ్ కుమారుడు నవ్వి, అయితే నగేన్ బాబు, ఈ సంగతి చెప్పండి. గురుగోవింద్ సింగ్ హత్యలు చేసి తన డబ్బు తాను తిరిగి సంపాదించుకుంటున్నాడు అన్నారే, మరి ఆ తర్వాత అతను తన డబ్బు హుజూరి మల్లు షాపులో దొంగిలించబడింది అని విన్నప్పుడు అది నమ్మినవాడిలా ప్రవర్తిస్తూ లలిత ప్రసాద్ను డబ్బు తెమ్మని ఎందుకు దబాయిస్తున్నాడు అని ప్రశ్నించాడు. లోకం కళలో ఇంత దుమ్ము చల్లెందుకు అన్నాడు నగేంద్రుడు. నాకు అలా కనపట్లేదు. నేను మరోసారి లలిత ప్రసాద్ను, ఉమాచంద్ను కలుసుకున్నాను. బజార్లో గురుగోవింద్ సింగ్ ఎదురుపడి తన 10,000 రూపాయలు దొరికినట్టు చెప్పాడు అన్నాడు అక్షయ్ కుమారుడు. నగేంద్రుడు ఎక్కడ లేని ఆశ్చర్యం కనపరుస్తూ ఎలా దొరికింది అని అడిగాడు. నిన్న ఉదయం ఎవరో దర్వాన్ ఒకడొచ్చి సింగు ఇంట లేని సమయంలో అతని నౌకరికి ఒక సంచి ఇచ్చి దాని యజమానికి ఇవ్వమని చెప్పిపోయాట. గంట తర్వాత సింగు ఇంటికి వచ్చి నౌకరిచ్చిన సంచి తీసుకుని లోపల చూస్తే 10,000 రూపాయల నోట్లు 2-3 ప్యాకెట్లుగా కట్టబడి ఉన్నాయట. ఇప్పుడేమంటారు అన్నాడు అక్షయ్ కుమారుడు. నేనేమి అనను, నా ఊహలన్నీ తారుమారైపోయినాయి అన్నాడు నగేంద్రుడు నిస్పృహగా. అంత నిస్పృహ పడుకు నగేంద్రబాబు. గురుగోవింద్ సింగ్కు రూపాయల నోట్లు ఇచ్చినవాడు దర్వాన్ వేషంలో ఉన్న బవిరిగడ్డం వాడుట. బహుశా అది మారువేషం అయి ఉంటుంది అని సింగు చెప్పాడు. పైగా అతనికి తిరిగి వచ్చిన నోట్లు హుజూరి మల్లుకు అతను దాచడానికి ఇచ్చినవి కావు. వాటి నెంబర్లు సింగు దగ్గరున్నాయి. ఆ వచ్చినవన్నీ కొత్త నోట్లు. మనం ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోవడానికి అవసరం అయినంత సరంజామా ఇందులో ఉంది అన్నాడు అక్షయ్ కుమారుడు నవ్వుతూ. నాకు అలాగే తోస్తుంది అన్నాడు నగేంద్రుడు నంగిగా. నగేన్ బాబు, గురుగోవింద్ సింగ్ నాకు ఇచ్చిన పాత కొత్త నోట్ల నంబర్లు మీకు ఇస్తాను. హుజూరి మల్లు ఇనప్పెట్టెలో ఉన్న నోట్లు చోరీ అయిన సంగతి బయటపడక పూర్వమే వాటిని ఎవరో మార్చారు. ఆ నంబర్లు బయటపడిన తర్వాత మార్చడం కష్టం. అందువల్ల నోట్లు ఎక్కడ ఎవరు మార్చారో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏమంటారు అన్నాడు అక్షయ్ కుమారుడు. గట్టిగా ప్రయత్నిస్తాను అన్నాడు నగేంద్రుడు. అక్షయ్ కుమారుడు 4-5 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని కుర్చీకి చెరగిలబడి కూర్చుని హఠాత్తుగా ఏదో ఆలోచన వచ్చిన వాడిలాగా ఎగిరి లేచి నిలబడి, నగేంద్ర బాబు,
ఈ నోట్ల రహస్యం తెలుసుకోవడానికి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. హుజూరి మల్లుకు లలితాప్రసాద్ తండ్రి వ్యాపారంలో భాగస్వామి. లలితాప్రసాద్ మల్లుకు నమ్మిన వ్యక్తి. మనం లలితాప్రసాద్ను అడగవలసిన విధంగా అడిగితే ఈ రహస్యం బయటపడుతుంది అని నా నమ్మకం. బయలుదేరండి అన్నాడు. ఇద్దరూ అరగంట తర్వాత బారాబజార్లోని షాపులో లలితాప్రసాద్ను కలుసుకున్నారు. లలితాప్రసాద్ మొదట అక్షయ్ కుమారుడి ప్రశ్నలకు అందని జవాబులిచ్చినా డిటెక్టివ్ సింగు చెప్పిందంతా అతనికి చెప్పి దబాయించేసరికి ఆ నోట్లు హుజూరి మల్లు మార్చమంటే తనే మార్చి తెచ్చానని ఒప్పుకున్నాడు. ఇది మల్లు హత్యకు వారం రోజుల ముందే జరిగి ఉంది అని చెప్పాడు. హుజూరి మల్లుకు ఆ నోట్లను మార్చి మరో నంబరు గల నోట్లు తెప్పించాల్సిన అవసరం ఏమిటి అని అడిగాడు అక్షయుడు. మేమంతా పంజాబ్లోని రహస్య శాలిగ్రామ సాంప్రదాయస్థులం. బయటపడకుండా ఆ సాంప్రదాయాన్ని అనుసరించేవారు ఈ కలకత్తాలో కొందరు పెద్ద ధనికులున్నారు. చందా కింద వాళ్ళిచ్చిన పెద్ద నోట్ల నంబర్లు ఇతరులు గ్రహించడం తేలిక. అప్పుడు వారెవరో అందరికీ తెలిసిపోతుంది. అందుకని హుజూరి మల్లుజీ ఆ నోట్లన్నీ మార్పించి కొత్త నంబర్లు గల నోట్లు తెప్పించారు. ఇది ఆయన నాకు చెప్పిన కారణం. ఇందులో ఉన్న సత్యాసత్యాలకు నేను బాధ్యుణ్ణి కాదు అన్నాడు లలితప్రసాద్. ఆ సత్యాసత్యాల సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి మీ షాపు గుమాస్తా ఆ ఉమాచందుని ఇక్కడికి పంపించండి అన్నాడు అక్షయ్ కుమారుడు. లలితప్రసాద్ గది నుంచి వెళ్ళిపోగానే అక్షయుడు నరేంద్రుడి చెవిలో, ఈ ఉమాచందు మీకు పెద్ద టస్సా వేయబోతున్నాడు. వాడి వాలకం చూస్తే చౌకబారు రౌడీలు జ్ఞాపకం వస్తారు అన్నాడు. ఏమిటా టస్సా అని ప్రశ్నించాడు నాగేంద్రుడు ఆశ్చర్యపోతూ. అక్షయ్ కుమారుడు జవాబిచ్చేంతలో ఉమాచంద్ గదిలోకి వచ్చాడు. అక్షయుడు అతన్ని ఉరిమి చూస్తూ, ఉమాచంద్, నీ రహస్యాలన్నీ బయటపడిపోయినాయి. ఖూనీ కేసు సందర్భంలో నేను అరెస్ట్ చేయబోతున్నాను అన్నాడు. ఉమాచంద్ నిలువెల్లా వణికిపోతూ, ఇన్స్పెక్టర్ బాబు, ఖూనీలా? నేనెవరిని ఖూనీ చేయలేదు అన్నాడు తడబడుతూ. మా దగ్గర తగిన సాక్ష్యాధారం ఉంది. నువ్వట్టి రౌడీవే కాదు, స్త్రీలోలుడివి కూడా అని నేను గ్రహించాను అన్నాడు అక్షయుడు పళ్ళు కొరుకుతూ. స్త్రీలోలుడు అన్న మాట వినగానే ఉమాచంద్ అక్షయుడి పాదాల మీద పడి, నన్ను రక్షించండి, నేను హంతకుడిని కాదు. కావాలంటే నన్ను అవినీతి పరుడు అనండి, హంతకుడిని మాత్రం కాదు అన్నాడు కళ్ళనీళ్లతో. అక్షయ్ కుమారుడు అతన్ని లేచి నిలబడమని ఆజ్ఞాపించి, నీ అవినీతే నేను హత్యలకు ప్రోత్సహించింది. సరే, నువ్వు హుజూరి మల్లును హత్య చేయలేదు అని ఎలా నిరూపిస్తావో నిరూపించు. రంగియా హత్య సంగతికి తర్వాత వద్దాం అన్నాడు. రంగియా పేరు వింటూనే ఉమాచంద్ బావురమన్నాడు. అక్షయుడు అతన్ని గట్టిగా కసిరి, ఈ హత్యల విషయంలో నీకు తెలిసినంత చెప్పి నిర్దోషివని రుజువు చేసుకో, లేకపోతే నీకు అరెస్ట్ తప్పదు అన్నాడు. ఉమాచంద్ చేతులు జోడించి, ఇన్స్పెక్టర్ బాబు, నేను నిజం చెప్తున్నాను, నమ్మండి. నేను హంతకుని కాదు. హుజూరి మల్లుజీ ఇంటికి నేను తరచుగా పోతుంటాను. ఈ విధంగా నాకు రంగియాకు ప్రేమ కలిసింది. రంగియాకు ఆ ఇంటి వ్యవహారాలనే తెలుసు. హుజూరి మల్లుజీ గంగాబాయితో రహస్యంగా లేచిపోతున్నాడని, అందుకు ఒప్పుకున్నందుకు అతను గంగాబాయికి 10,000 రూపాయలు ఇవ్వబోతున్నాడని రంగియా నాకు చెప్పింది. ఆ 10,000 రూపాయలు గురుగోవింద్ సింగ్ అతని దగ్గర దాచుకున్న మొత్తం అని నాకు తెలుసు. ఆ డబ్బును మల్లుజీ లలితప్రసాద్ ద్వారా మార్పించి కొత్త నోట్లు తెప్పించాడు. ఆ నోట్లను శనివారం రాత్రి యమునాబాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరో చుట్టలేదు అనుకుని ఇనప్పెట్టె నుంచి తీసి తన పెంపుడు తండ్రికి ఇచ్చింది. మల్లుజీ లలితాప్రసాద్ వేరే గదిలో ఉన్నారప్పుడు. నేను తలుపుచాటన ఉండి యమునాబాయి చేస్తున్న పని చూశాను. ఆమెకు తాళం చెవి ఇచ్చినవాడు మల్లుజీ. లలితాప్రసాద్కు ఈ సంగతి తెలియక డబ్బు ఎవరో చోరీ చేశాడని నమ్మాడు. అక్షయ్ కుమారుడు అతని వాక్ప్రవాహానికి అడ్డుపడుతూ నగేంద్రుడితో, చూశావా నగేన్ బాబు, యమునాబాయి ఎంత ప్రశ్నించినా శనివారం రాత్రి తాను ఇక్కడికి ఎందుకు వచ్చిందో చెప్పడానికి నిరాకరించింది. తండ్రే తన కూతురుని ఈ చోరీ పనికి వినియోగించాడన్నమాట. ఆ హుజూరి మల్లు ఎంత నీచుడు అన్నాడు. హుజూరి మల్లుకు జూదం పెద్ద వ్యసనం లాంటిది. అతను అందులో చాలా ధనం పోగొట్టుకుని పూర్తిగా దివాళా దశలో ఉన్నాడు. ఈ సంగతి అతని భాగస్థుడికి కూడా తెలీదు అన్నాడు ఉమాచంద్. సరే, నీ ప్రియురాలు రంగియాను మల్లుజీ హత్యకు ఉపయోగించావన్నమాట అన్నాడు అక్షయ్ కుమారుడు. నా మాట నమ్మండి, చచ్చి ఎక్కడున్నదో గాని రంగియా అంత క్రూరాలు కాదు. శనివారం రాత్రి గంగాబాయి మల్లుజీ రాణి గలీలో కలుసుకునేట్టు ఏర్పాటు జరిగింది. అక్కడే అతను ఆమెకు 10,000 రూపాయలు ఇస్తాడు. ఆ డబ్బు ముట్టగానే ఆమె అతనితో కలిసి బొంబాయి పారిపోతుంది. కానీ ఆఖరి నిమిషంలో గంగాబాయికి గుండె ధైర్యం చాలక రాణి గలీలో మల్లుజీని కలుసుకునేందుకు రంగియాకు తన చీర కట్టబెట్టి పంపించింది. రంగియా గల్లీ చీకట్లో మల్లుజీని కలుసుకుని అతను గుర్తించే లోపలే అతని నుంచి 10,000 గుంజుకుని పారిపోయి హౌరా స్టేషన్కి వచ్చేట్టు ఏర్పాటు జరిగింది. బహుమంచి ఏర్పాటు. తర్వాత అన్నాడు అక్షయుడు ఉత్సాహంగా. రంగియా నుంచి ఈ సమాచారం అంతా విన్న తర్వాత నేను ఆమెకు ఒక సలహా ఇచ్చాను. మల్లుజీ నుంచి డబ్బు గుంజుకుని ఆమె హౌరా స్టేషన్కి పోయి గంగాబాయికి ఇవ్వకుండా సరాసరి నా వద్దకు రమ్మన్నాను. నేను గంగ ఒడ్డునే వేచి ఉంటానని చెప్పాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఢిల్లీ పోయి ఆ ధనంతో ఏ వ్యాపారమో ప్రారంభించి సుఖంగా బతకవచ్చు అని సలహా ఇచ్చాను. రంగియా ఒప్పుకుంది.
అన్నాడు ఉమాచంద్. అందుకే ఘోరమైన చావు చచ్చింది. తర్వాత అన్నాడు మరింత ఉత్సాహంగా అక్షయ్ కుమారుడు. ఆ రాత్రి నేను గంగ ఒడ్డున ఆమె కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాను. రంగి ఆ నోట్ల కట్టతో పరిగెత్తుకుంటూ వచ్చి నాకు ఇచ్చింది. కానీ భయంతో వణికిపోతూ సరిగ్గా మాట్లాడలేకపోయింది. మాటల ధోరణిని బట్టి హుజూరి మల్లుజీ హత్య చేయబడ్డాడు అని గ్రహించాను. అతను ఎవరు హత్య చేశారని చెప్పింది అన్నాడు అక్షయుడు. రంగియా ఆ సంగతి చెప్పబోతుండగా ఒక పొడవాటి గడ్డంవాడు తళతళ మెరిసే కత్తితో పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె మీది కురికాడు. ప్రాణభయంతో నేను అక్కడి నుంచి పారిపోయాను అన్నాడు ఉమాచంద్. గొప్ప ప్రియుడివి. సరే, ఆ ధనం ఇప్పుడు నీ దగ్గరే ఉంది కదా అన్నాడు అక్షయ్ కుమారుడు. లేదు. ఆ తర్వాత జరిగిన గొడవంతా చూసి ఆ నోట్లు మార్చబోతే పట్టుబడతానని భయపడి ఆ 10,000 రూపాయల నోట్లను గురుగోవింద్ సింగ్కు మారువేషంలో వెళ్ళి ఇచ్చేశాను అన్నాడు ఉమాచంద్ ఎంతో విచారంగా. ఆ మహానుభావుడివి నువ్వేనా? మంచి పని చేసావు. ప్రస్తుతానికి నీ మాటలు సత్యమని నమ్మి నేను అరెస్ట్ చేయకుండా వదులుతున్నాను. ఈ సంగతులు నాతో చెప్పినట్టు ఎవరికి తెలియకూడదు. అర్థమైందా అన్నాడు అక్షయ్ కుమారుడు. ఉమాచంద్ చేతులు జోడించి అతనికి నమస్కరిస్తూ తల ఊపాడు. తర్వాత అక్షయ్, నాగేంద్రులు షాప్ నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు బజారు వెంట ఓ 100 గజాలు పోయారో లేదో వారికి యమునాదాసు ఎదురయ్యాడు. అతని వాలకం చూస్తుంటే చాలా రోషంగా ఉన్నట్టు కనిపించాడు. యమునాదాసు అక్షయుడికి నమస్కరించి, ఇన్స్పెక్టర్ గారు, మీరు నేను వివాహం ఆడబోతున్న గంగాబాయిని హంతకురాలు అన్నట్టు ప్రశ్న అడిగారట. ఇదేం బాగలేదు అన్నాడు కోపాన్ని దిగమింగుతూ. హంతకుణ్ణి పట్టే ప్రయత్నంలో నేను అనేకుల్ని అనేక విధాలుగా ప్రశ్నించాల్సి వస్తుంది. అందులోని బాగోగులతో నాకు పని లేదు. మీరు నగేంద్రబాబు మిత్రులు కదా, ఈ హత్యల విషయంలో మాకు తోడ్పడతారు అనుకున్నాను అన్నాడు అక్షయ్ కుమారుడు. ఆ మాటలతో యమునదాస్ మెత్తబడిపోయి, అక్షయ్ బాబు, నా తొందరపాటుకు విచారిస్తున్నాను. గంగాబాయి నా కాబోయే భార్య. ఆమెను మీరు శంకించారని విని ఉద్రేకపడిపోయాను. ఇప్పుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. హుజూరి మల్లు రంగియాలను హత్య చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు నా శక్తి కొద్దీ మీకు తోడ్పడతాను అన్నాడు. చాలా సంతోషం అన్నాడు అక్షయ్ కుమారుడు. ప్రస్తుతానికి సెలవు. తొందర పని మీద పోతున్నాను. మళ్ళీ తమను కలుసుకుంటాను అంటూ యమునాదాస్ చరచరా అక్కడి నుంచి నడిచిపోయాడు. మీ మిత్రుడు మనకు తోడ్పడతానని ప్రతిజ్ఞ చేశాడు. ఇంకే, మన హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు అంటూ అక్షయుడు వ్యంగ్యంగా నవ్వాడు. నాగేంద్రుడి కూడా యమునాదాసు బీరాలకు నవ్వొచ్చింది. 2 రోజుల తర్వాత ఒకనాటి ఉదయం 10 గంటల వేళ నగేంద్రుడికి డిటెక్టివ్ అక్షయ్ కుమారుడి నుండి వెంటనే రావాల్సింది అని పిలుపొచ్చింది. ఆ వార్త తెచ్చిన పోలీస్ జవాన్తో కలిసి నగేంద్రుడు హడావిడిగా అక్షయుడింటికి వెళ్ళాడు. అక్కడ అక్షయుడితో మాట్లాడుతూ ఉమాచంద్ ఉండడం చూసి నగేంద్రుడికి ఆశ్చర్యం వేసింది. నగేన్ బాబు, ఈ ఉత్తరం చదవండి. ఇది ఈ ఉదయమే పోస్ట్లో ఉమాచంద్కు వచ్చింది అంటూ అక్షయ్ కుమారుడు కవర్లోంచి ఒక కాగితం తీసి నగేంద్రుడికి ఇచ్చాడు. నగేంద్రుడు ఆ ఉత్తరం శాంతం చదివాడు. అందులో వివరాలు ఏంటంటే, ఆ రోజు రాత్రి 11 గంటల వేళ ఉమాచంద్ ఆ ఉత్తరం రాసిన వ్యక్తిని ఈడెన్ గార్డెన్స్లోని ఆగ్నేయ మూలనున్న సిమెంట్ బెంచ్ దగ్గర కలుసుకోవాలి. ఒంటరిగా మాత్రం రావాలి. ఉత్తరం రాసినవాడు అతనికి హుజూరి మల్లు రంగియాలను చంపినవాడు ఎవరైంది చెప్తాడు. ఉమాచంద్ ఆ బెంచ్ దగ్గర ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి చుట్ట ముట్టించుకునేందుకు అగ్గిపుల్ల అడుగుతాడు. అతడే ఆ ఉత్తరం రాసిన వ్యక్తి అని ఉమాచంద్ గ్రహించాలి. ఏం చేయబోతున్నారు అక్షయ్ కుమార్ బాబు అని ప్రశ్నించాడు నగేంద్రుడు ఆవేశపడిపోతూ. ఉమాచంద్ అతన్ని చూడబోతున్నాడు. మనం కూడా రహస్యంగా ఆ ప్రాంతాల్లో ఉన్న పొదల మాటను ఉండి ఏం జరుగుతుందో చూడబోతున్నాం. హంతకుడు వీడే అని నా అభిప్రాయం అన్నాడు అక్షయ్ కుమారుడు. నాకు అలాగే తోస్తుంది. ఉమాచంద్ తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడమే కాక తన ప్రియురాల్ని హత్య చేసిన వాడి మీద పగ కూడా తీర్చుకునే అవకాశం వచ్చింది అన్నాడు నగేంద్రుడు. ఉమాచంద్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. అతను గుప్పిళ్ళు గట్టిగా బిగపట్టి, నిజంగా వాడే హంతకుడైతే వాడి మెడ ఈ చేతులతో పట్టి చంపేస్తాను అన్నాడు. అంత పని చేయకు, వాడి మెడకు ఊరితాడు తగిలించే బాధ్యత మాది అన్నాడు అక్షయ్ కుమారుడు. ఆ తర్వాత రాత్రి ఈడెన్ గార్డెన్స్లో ఉమాచంద్ ఆ ఉత్తరం రాసిన వాడిని కలుసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అతనికి అక్షయ్ కుమారుడు బోధపరిచాడు. అంతా శ్రద్ధగా విని ఉమాచంద్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అక్షయ్, నగేంద్రులు హత్య కేసులో ఇంతవరకు దొరికిన సాక్ష్యాధారాలు, అనుమానితుల్ని గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. రంగియాను హత్య చేసేటప్పుడు డబ్బుతో పారిపోయిన ఉమాచంద్ను హంతకుడు గుర్తించాడని, ఇప్పుడు అతని నుంచి డబ్బు లాగేందుకే ఎత్తు వేసి అతన్ని ఈడెన్ గార్డెన్స్లో కలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని వాళ్ళు గ్రహించుకున్నారు. రాత్రి 10 గంటల వేళకు అక్షయ్, నగేంద్రులు ఇద్దరు పోలీసులతో ఈడెన్ గార్డెన్స్లోని ఆగ్నేయమునున్న సిమెంట్ బెంచ్కి అల్లంత దూరంలో ఉన్న చెట్ల పొదల్లో దాగారు. 11కి ఇంకా పావుగంట ఉందనగా ఉమాచంద్ అక్కడికి వచ్చాడు. గార్డెన్స్లో అప్పటి వరకు పల్చపల్చగా ఉన్న జనం శాంతం బయటికి వెళ్ళిపోయారు. గార్డెన్స్ గోడ అవతల ఉన్న రావ్ బహదూర్ మల్లిక్బాబు భవనంలో నుంచి గోడ గడియారం టంగున 11 గంటలు కొట్టింది. ఆ వెంటనే ఒక బారుగడ్డం వాడు గార్డెన్స్ తూర్పు వైపు నుంచి
గబగబా ఉమాచంద్ దగ్గరకు వచ్చి అగ్గిపెట్టె కోసం అడిగాడు. ఉమాచంద్ అతనికి మౌనంగా అగ్గిపెట్టె ఇచ్చాడు. గడ్డం వాడు చుట్ట ముట్టించుకోవడం పూర్తి కాగానే ఉమాచంద్ వణుకుతున్న గొంతుతో, నన్నెందుకు ఇక్కడికి రమ్మని రాశారు అని ప్రశ్నించాడు. గడ్డం వాడు చిన్నగా నవ్వి, 1000 మాటలెందుకు, రంగియా నీకు ఇచ్చిన డబ్బు నాకు ఇచ్చేయి అన్నాడు. ఆ డబ్బు నా దగ్గర లేదు అన్నాడు ఉమాచంద్. ఆ రకం మోసపు మాటలు నా దగ్గర పనిచేయవు. ఆ డబ్బు నాకు ఇవ్వకుండా పోయావో నీవే హంతకుడవని అరెస్ట్ చేయిస్తాను అన్నాడు గడ్డంవాడు కోపంగా. నేను కూనీ చేశానా? నువ్వు రంగియాను కత్తితో పొడవడం ఈ కళ్ళతో చూశాను. నువ్వు నా జీవితం నాశనం చేశావు అంటూ ఉమాచంద్ ఆక్రోశించాడు. రంగియాను పొడిచి చంపిన దానికంటే ఘోరంగా నిన్ను చిత్రవధ చేస్తాను. ఆ డబ్బు ఎక్కడ దాచావు? నేనే హంతకుండైనా నువ్వు నన్ను గుర్తించలేవు. రంగియా నువ్వు పనిన పన్నాంగం తెలిసే ఆ రాత్రి నేను రంగియాను అనుసరించిపోయి ఆమె హుజూరీ మల్లు నుంచి డబ్బు సంచి గుంజుకోలేక అవస్థపడుతున్నప్పుడు మల్లు గుండెల్లో కత్తి గుచ్చి ఆమెకు సహాయపడ్డాను. కానీ ఇంతలో రంగియా ఆ చీకట్లో లేడిలా పరిగెత్తుకుపోయింది. వెంటపడి గంగ ఒడ్డున పట్టుకుంటే నువ్వు ఆ డబ్బుతో పారిపోయావు. సరే, జరిగిందేందో జరిగిపోయింది. ఆ డబ్బు నాకు ఇస్తావా లేక అంటూ గడ్డంవాడు బొడ్లో నుంచి కత్తి చెర్రున చూశాడు. కత్తి చూస్తూనే ఉమాచంద్కి ఎవ్వమన్నాడు. అదే క్షణంలో బెంచి వెనకనున్న పొదల్లో నుంచి అక్షయుడు బయటకు దూకి గడ్డంవాడి మీద పడి కత్తి లాక్కున్నాడు. గడ్డంవాడు పారిపోయేందుకు పెనుగులాడసాగాడు. కానీ పోలీసులు వాణ్ణి పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. నగేన్ బాబు, ఈ మహానుభావుడెవరో తెలియటం లేదు. కానిస్టేబుల్స్ ఇద్దరూ వాడు పారిపోకుండా పట్టుకుని ఉన్నారు. మీరు కొంచెం వెళ్ళి ఆ పొదల్లో ఉన్న లాంతర్ తేండి అన్నాడు డిటెక్టివ్ అక్షయ్ కుమారుడు. నగేంద్రుడు మినుకు మినుకుమంటున్న లాంతర్ తీసుకొచ్చి హంతకుడి మొహం దగ్గర దాన్ని పెడుతూ ఒత్తి పైకి తీశాడు. ఇంతలో అక్షయ్ కుమారుడు హంతకుడి గడ్డం పట్టుకుని గట్టిగా గుంజాడు. గడ్డం ఊడొచ్చింది. అందరూ హంతకుడి మొహం చూస్తూ నిర్విణులైపోయినారు. యమునదాసు, నువ్వా హంతకుడివి అన్నాడు నగేంద్రుడు ఆశ్చర్యంగా. అవును నగేన్, డబ్బాసి నన్ను మీ చేతికి పట్టించింది. హుజూరీ మల్లు ఇంట ఉన్న 2 స్త్రీలను, రంగియా గంగాబాయిలను చెరొకరం వాడుకోవడానికి చూశాం. వాళ్ళిద్దరికీ ఆ ఇంటి రహస్యాలని తెలుసు. ఆ 10,000 రూపాయల నోట్లు తన ప్రియురాలైన రంగియా సాయంతో ఉమాచంద్ కాజేయాలనుకున్నాడు. నా ప్రియురాలైన గంగాబాయి సాయంతో నేను గుంజుకోవాలనుకున్నాను. నేను ఓడిపోయి హంతకుండై మీకు పట్టుపడ్డాను. ఇంతకీ ఉమాచంద్ అదృష్టవంతుడు. ప్రియురాలు పోయినా డబ్బు మిగిలింది అన్నాడు యమునదాసు కటువుగా. ఆ 10,000 నోట్లు ఉమాచంద్ గురుగోవింద్ సింగ్కి ఇచ్చేశాడు అన్నాడు అక్షయ్ కుమారుడు. ఇచ్చేశాడా? ఎప్పుడు? ఆ సంగతి తెలిస్తే అతన్ని ఇక్కడికి పిలిచి ఈ ప్రమాదంలో చిక్కుకునేవాణ్ణి కాదే అన్నాడు యమునదాసు విచారిస్తున్నట్టు. ఇప్పుడే అంత దిగులు పడకు యమునదాసు. న్యాయ విచారణ పూర్తయి నువ్వు ఉరికంబం ఎక్కే లోపల విచారించాల్సినవి, దుఃఖించాల్సినవి నీకు చాలా తటస్థపడతాయి అన్నాడు డిటెక్టివ్ అక్షయ్ కుమారుడు. ఇది నేను రాద్దామనుకునే నవల కన్నా కూడా అద్భుతంగా ఉంది అంటూ ఆశ్చర్యపోయాడు నగేంద్రుడు. డిటెక్టివ్ అక్షయ్ కుమారుడు నగేంద్రుడి కేసి చిరునవ్వు నవ్వి జేబులో నుంచి అరదండాలు తీసి యమునదాస్ చేతులకు తగిలించాడు. తర్వాత అందరూ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్లకు బయలుదేరారు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ దిస్ స్టోరీ.